సో, ఇప్పుడు జరిగేటువంటి సెషన్ మొత్తాన్ని ఆహ్, మీకు అనుకూలంగా చెప్తాను నేను. సో, దాని తర్వాత మీరంతా ఆహ్, పిల్లలకి ఎలా చెప్పాలనేది ఆ మోడ్‌లో మీరు కన్వర్ట్ చేసుకోండి. సో, వాట్ ఈస్ ద రియల్ ఇంటెన్షన్ ఆఫ్ ఆచార్య అనే దానితోని మనం ముందుకెళ్తాము. నిజంగా ఆచార్య గారు ఎందుకు లీడ్ ఇండియా స్టార్ట్ చేశారనేది మీరు ఆల్రెడీ మనకు టీటీఐ స్టార్టింగ్ నుంచి చాలా విషయాలు చెప్పారు మీకు. సో, ఆ విషయాలతోనే మనం ముందుకెళ్తున్నాం. సో, అందులో ప్రధానమైనది ఏందంటే ట్రైనింగ్. ఈ ట్రైనింగ్ ఎవరికివ్వాలి? ది టీటీఐ కంటే ముందు ప్లాన్ చేసిందేందంటే స్టూడెంట్స్ కోసానికి. సో, వారు మారితేనే దేశం మారుతుందనేది ఒక ప్రధాన లక్ష్యంతోని ఆచార్య గారు గత ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో వేల సెషన్స్ ఇచ్చారు వారు. సో, దాంట్లో భాగంగానే आप बढ़ो देश को बढ़ो देश को बढ़ाओ. సో, దాంట్లోనే విద్యార్థులకు మనం ఇచ్చేటువంటి 3 డేస్ ట్రైనింగ్. గతంలో ఇది 5 డేస్ ఇచ్చేవాళ్ళు. ఆ 5 డేస్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు మారుతున్నటువంటి ఆహ్, టైమ్ మేనేజ్‌మెంట్ గావచ్చు, లేకపోతే ఉన్న వసతులు గావచ్చు, వీటన్నిటిని బేస్ జేసుకొని ఈ లీడ్ ఇండియా సెకండ్ మూవ్‌మెంట్ స్టార్ట్ జేసినప్పుడు మనం దాన్ని 2 డేస్‌కు కుదించడం జరిగిందనమాట. ఎందుకంటే 5 డేస్ ఇవ్వాలంటే కష్టమవుతుంది గవర్నమెంట్‌కి. స్కూల్‌కి కూడా కష్టమవుతుంది. వాళ్ళ కరిక్యులమ్ డిస్టర్బ్ అవుతుంది. సో, తల్లిదండ్రులు యాక్చువల్‌గా 4 డేస్ జేసి ఫిఫ్త్ డే నాడు తల్లిదండ్రులను పిలవడం ఉండేది. దాన్ని బేస్ చేసుకొని మేము 3 డేస్ కన్వర్ట్ చేశాము. ఆ 3 డేస్ ప్రయత్నంతో పాటు ఒక మొయినాబాద్ మండల్‌లో ట్రై చేశాం ఫస్ట్ సెషన్. ఆ 3 డేస్ కన్వర్ట్ చేసే క్రమంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, తల్లిదండ్రులు, ఆ పిల్లలు, ఆ ఎన్విరాన్మెంట్ మొత్తం పరిశీలిస్తే, ఆ 3 డేస్‌లో కూడా తల్లిదండ్రులు వచ్చేటువంటి పరిస్థితి అక్కడ లేదనమాట. సో, దానికోసం ఏం చేశామంటే, ఆ థర్డ్ డే రోజు తల్లిదండ్రులతోని పాదపూజ చేయించి, దాని తర్వాత పిల్లల యొక్క మార్పును ఆ థర్డ్ డే రోజు పిల్లలకు చూయించాలి. సో, అక్కడ వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి దాన్ని 2 డేస్ కన్వర్ట్ చేశామనమాట. సో, లీడ్ ఇండియా ప్రోగ్రామ్‌ని 5 డేస్ నుండి 3 డేస్, 3 డేస్ నుంచి 2 డేస్‌కి కన్వర్ట్ చేశాం. ఆ 2 డేస్‌లో మనం ఈ పర్మిషన్ తీసుకొని మొయినాబాద్ మండల్ మనం స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్‌లో. సో, దానికి ఇన్‌చార్జ్‌గా నేనున్నాను. మొయినాబాద్ మండల్, షేర్లింగంపల్లి, తర్వాత శంషాబాదు. దాంట్లో మనకు శ్యామ్ సుందర్ సార్ వీళ్ళందరూ టీటీఐ చేసిన వాళ్ళందరూ గూడా మనతో కలిసి ప్రయాణం చేశారు. గొప్ప గొప్ప వ్యక్తులను కలిసి సహా సహవాసం చేసేటువంటి అదృష్టం మాకు దక్కిందనమాట. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బోయేది విద్యార్థుల దగ్గరికి కాబట్టి, విద్యార్థుల కంటే ముందు మన దగ్గరికి మనం వెళ్దాం. మన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు, మనం ఈ విషయాలన్నీ మనం అవగతం చేసుకున్నప్పుడు, మనకర్థమైనప్పుడు పిల్లలకి ఏ విధంగా చెప్పాలి అనేటువంటి ఆలోచన మనకొస్తుంది. సో, దాంట్లో భాగంగానే మీరు బుక్ చదవచ్చు, లేకపోతే ఆచార్య చెప్పింది వినొచ్చు. అంతకుముందుకు ఎవరు చెప్పినా విన్నా సరే మీకు కొంత అవగాహన ఉంటది. గతంలో 2, 3 డేస్ నుంచి మనకు సెషన్స్ జరుగుతా ఉన్నాయి. వాటిపైన మీకు కొంత అవగాహన వచ్చుంటది. నేనేమంటున్నానంటే, ఈ అవగాహన ఏదైతే ఉందో, ఈ విషయం ఏదైతే ఉందో, ఆ విషయాన్ని ఒక స్పిరిచ్యువల్ మోడ్‌లో అంటే కేవలం ఆధ్యాత్మికత దేవుడు, ఈ దయ్యము ఇది కాదు. నిజమైన జీవిత తత్వం ఏంటి అనే పరమావధి కోసం ప్రయత్నించే మార్గమే ముక్తి మార్గం. ఆ ముక్తి మార్గానికి అనుకూలమైన స్థితిని కలిగించేదే ఈ లీడ్ ఇండియా బుక్ అనమాట. ఆ మార్గానికి సుగమం చేసినటువంటి, జీవిస్తున్నటువంటి వ్యక్తే మన సుదర్శన ఆచార్య గారనమాట. సో, దాంట్లో భాగంగానే మన పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు, ఇప్పుడు మనం పిల్లల్ని ప్రశ్నిస్తాము. లేదా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. మన తల్లిదండ్రుల తర్వాత అత్యంత ప్రాధాన్యత మన జనరల్‌గా మనం ఒక స్కూల్‌కెళ్ళాము. ఇప్పుడు శ్రీశైలం సార్ ఉన్నారు. వారు ఒక ఆఫీస్‌లో ఏదైనా ప్రాబ్లమొస్తే వాళ్ళ మేనేజర్‌ని గాని, లేకపోతే వారి కంపెనీ యజమానిని గాని అడుగుతారు. ఎవరితోని ఏ ప్రాబ్లమ్ ఉంటదో అది వాళ్ళెవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళనే మనం అడుగుతాం. ఇప్పుడు అదే విధంగా మనం చిన్నగున్నప్పుడు ఇప్పుడు మన పిల్లలకి ఏదైనా ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు ఎవరిని అడుగుతారు మేడం? చెప్పండి. శైలజ మేడం. పేరెంట్స్‌నే అడుగుతారు సార్. చిన్నప్పుడు ప్రాబ్లమ్ డబ్బులేదైనా వస్తే. గావాలంటే వాళ్ళు మనల్నే అడుగుతారాళ్ళు. ఒకవేళ యెస్. ఇన్ కేస్ మీరు క్లాస్‌లోకెళ్ళిన తర్వాత ఒక సబ్జెక్ట్ సంబంధించిన ప్రాబ్లమ్ వస్తే వాళ్ళు ఎవరిని అడుగుతారాళ్ళు? ఖచ్చితంగా టీచర్‌నే అడుగుతారు. ఖచ్చితంగా టీచర్‌ని అడుగుతారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు. ఈ విషయానికి సంబంధించిన అవగాహన టీచర్‌కే ఉందని. సో, ఒక ఆరోగ్య సమస్యొస్తే మనం ఎక్కడికెళ్తాం? డాక్టర్ దగ్గరికెళ్తాం.
సో డాక్టర్ దగ్గర మనకు కావాల్సినటువంటి ఆర్థికమైన సమస్య మనం చెప్పం. ఒక సబ్జెక్ట్ సంబంధించిన సమస్య అతను అడగము. లేదా ఒక టీచర్ దగ్గర నాకు హెల్త్ బాగాలేదు నువ్వు మెడిసిన్ రాయమని మనం అడగం. కానీ వీటన్నిటికంటే ఒక అత్యుత్తమైనటువంటి ప్లేస్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో మన సమాజంలో చూసుకుందాం, మన భార్య భర్తల మధ్యలో మన గొడవలైనప్పుడు మన అమ్మ నాన్నకి చెప్పం, మన అత్త మామలకు చెప్పం, ఎవరికి చెప్పం. ఎవరితో కూర్చొని మనం ఆ ప్రాబ్లమ్ని ఆ బాధని షేర్ చేసుకుంటాం మనం ఫ్రెండ్‌తో, స్నేహితుడు. ఫ్రెండ్తో చేసుకుంటాం. స్నేహితులు. ఫ్రెండ్స్. అంతకు మించి వేరే వాడితో ఎవరితో షేర్ చేసుకోం మనం. ఎందుకంటే అతని మీద మనకు నమ్మకం. అతడంటే నేను, నేనంటే అతడు. భావాలు ఐక్యం, శరీరాలు వేరైనా మనసు ఒకటి, ఒకరినొకరు అర్థం చేసుకోగలుగుతాం. 100% నన్ను రక్షించేటువంటి వ్యక్తి ఇతనే అని మనం అతని దగ్గరికి వెళ్తాం అనమాట. మరి అతని లాంటిలో చూడండి, మనం గమనిస్తే మీ అందరికి తెలిసిన విషయమే. స్కూల్ నుంచి ఇప్పటి వరకు మనకు జరిగినటువంటి ఈ 35 to 55 ఎంత ఏజ్ అయినా ఉండని, ఎంతో మంది ఫ్రెండ్స్ మనకు వస్తారు. కొలీగ్స్ వస్తారు, ఫ్రెండ్స్ వస్తారు, రిలేటివ్స్ వస్తారు, సొంత బంధువులు వస్తారు, రక్త సంబంధులు, ప్రతి ఒక్కరు వస్తారు. కానీ మనతో ఉండేవాళ్ళెవరు? కొంతమంది మాత్రమే. కొంతమంది అవసరం కోసం వస్తారు. కొంతమంది మన స్టేటస్ చూసొస్తారు. కొంతమంది మన గుణాలు చూసిస్తారు. కొంతమంది మనమేనని ఉపయోగపడతామని ఆలోచనతో వస్తారు. వీటన్నిటిని ఏవి కాదనకుండా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నువ్వు గొప్పగున్నా, చెడ్డగున్నా, ఏమి లేకుండా ఉన్నా, నిరంతరం మనతో ఉండేటువంటి వ్యక్తి ఒకడే ఒకడుంటాడు. వాడే ప్రాణ స్నేహితుడు అంటాం. ఎందుకంటే ఈ శరీరంలో ఒక శక్తి ఉందంటే ఇది నిలబడ్డట్టే. ఇది నిలబడ్డదంటే నిలబడ్డోటిని ఏమంటే మనం ప్రాణం ఉన్నోని అంటాం. ఆ ప్రాణం ఉన్నంత వరకు మనతో ఉంటాడు అనమాట వాడు. అలాంటి వ్యక్తే ప్రాణ స్నేహితుడు అంటాం. వానేమంటామంటే ఎంతలా ఉంటాడంటే నువ్వెంత వేరు చేసినా వేరు కాడు నీ నుంచి. నువ్వెంత అబద్ధాలు వేరే వాళ్ళు వచ్చి మన మధ్యలో ట్రాస్ తీసుకురావాలని ఎంత ప్రయత్నించినా శ్రీశైలం సార్ నన్ను మర్చిపోడు, నేను శ్రీశైలం సార్ని మర్చిపోను. ఎందుకంటే మా మధ్యలో అంత జిగిరి ఉందన్నమాట. జిగిరి అంటే ఒక గ లైక్ ఏ గమ్ లాగా అతుక్కుపోయింది. ఒక గమ్‌లో ఏదైనా ఏసేస్తే దాన్ని పూర్తిగా విడదీయలేం. ఒకవేళ ఆ వస్తువును విడదీసినా కంపల్సరీ ఆ గమ్ యొక్క తత్వం దాని మీద కంపల్సరీ ఉంటుంది. ప్యూరిటీగా అయితే 100% వేరు చేయలేమనమాట. సో, అలాంటి వ్యక్తినే మనం అంటాం జాన్ జిగిరి దోస్త్. జాన్ జిగిరి దోస్త్. ఈ జాన్ జిగిరి దోస్త్ అనేది మనం చాలా సార్లు వింటాం. కానీ మరెందుకు ఈ పిల్లలకి ఇది ఎందుకు చెప్పాలని మనం అన్నప్పుడు, చూడండి, మన ముఖము వాళ్ళు ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. మనం వాళ్ళకి పరిచయం లేదు. మన వాయిస్ వాళ్ళు వినలేదు. మనం చెప్పేటువంటి విషయ పరిజ్ఞానం కూడా వాళ్ళకి లేదు. ఇవేవీ లేనప్పుడు అతను నీతో ఎలా కలిసి ఉంటాడు? కలిసి ఉండడం అసాధ్యం. మరంటే సార్ అస్సలు కలిసి ఉండడు. మరి కలిసి ఉండాలంటే వాడిని నువ్వేం చేసుకోవాలి వాళ్ళని? ఒక దోస్తాను చేసుకోవాలి. ఆ దోస్తానం చేసుకుంటే ఇతను నా దోస్తు, నా జాన్ జిగ్రి దోస్తు, నా జీవితాన్ని మార్చగలడు. ఈ విషయం చెప్పేటటువంటి విషయం నా జీవితానికి ఉపయోగపడుతది. నా చదువుకు ఉపయోగపడుతది. నేనొక మంచి వ్యక్తిగా మారడానికి సహకరిస్తది అని నమ్మకం ఉన్నప్పుడు మాత్రమే నీతో దోస్తానం చేస్తాడు. నువ్వు ఆ గంట సేపు చెప్పేటువంటి క్లాస్ ఇంటాడు. నువ్వు వన్ డే చెప్పేటువంటి క్లాస్ ఇంటాడు. లేకపోతే మొత్తం యాంటీ డైరెక్షన్‌లో ఉంటది. ఒక సైడ్ నువ్వు చెప్తుంటావు, ఒక సైడ్ వాడినట్టు. సో, అది కాదనమాట. సో, మనం పిల్లల దగ్గరికెళ్ళినప్పుడు ఇంటరాక్టింగ్ మోడ్‌లో ఉంటూ వాళ్ళని జాన్ జిగిరి దోస్తుని చేసుకోవాలి. వాళ్ళతోని ఆడియాలే, పాడియాలే, ఎంజాయ్ చేయాలి. అప్పుడు వాళ్ళు ఓపెన్ అవుతారు. ఇప్పుడు ఒక విషయం చెప్పినప్పుడు అతనికొక ఆలోచనొస్తుంది స్టూడెంట్‌కి. ఆలోచనొచ్చినప్పుడు తను షేర్ జేసుకోవాలి. షేర్ జేసుకోవాలంటే నీ మీద నమ్మకం ఉండాలి. ఎందుకంటే మన అమ్మా నాన్నల నమ్మకంతోనే మనం వాళ్ళని క్వెషన్స్ అడుగుతాం. ఏదైనా అవసరాలు తీర్చమని అడుగుతాం. ఒక సబ్జెక్ట్ ఒక ప్రాబ్లమ్ అనిపిస్తే ఒక టీచర్‌ని అడుగుతాం. ఫ్రెండ్‌కు ఈ టాలెంట్ ఉంది కాబట్టి నేను అడిగితే ఇతను తీస్తారని నమ్మకం ఉంటది కాబట్టి మనం అడుగుతాం. అతనికి కూడా మన మీద నమ్మకం కలగాలి. ఏదైతే వెళ్ళిన వెంటనే డైరెక్ట్ నేను సో అండ్ సో లీడ్ ఇండియా నుంచి వచ్చిన, నేను నా పరిస్థితి నా పేరిది, ఐయామ్ సో అండ్ సో అని చెప్పామనుకో, వాళ్ళు అస్సలు అగ్రి కారు. మనకంటే తోపులను వాళ్ళు చూసుంటారు. మనకంటే జ్ఞానవంతులను చూసుంటారు. కానీ ఎప్పుడైతే మనం మనస్ఫూర్తిగా వాళ్ళని హగ్ చేసుకొని, వాళ్ళతో రిలేషన్ ర్యాపో బిల్డ్ చేస్తామో, వాళ్ళు అగ్రీ అవుతారనమాట. అదే జాన్ జిగిరి దోస్త్. వాళ్ళతోని మాట్లాడుతూ మనం వాళ్ళని బాగా నవ్విపిస్తూ, ఒకసారి మనం మీ జీవితంలో ఎవరున్నారా? ఉన్నాడు. నిజంగా నీ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి కంటే, ఈ రోజు నుంచి నేను నీకు జాన్ జిగిరి దోస్త్. ఈ 2 రోజులు జరిగేటువంటి
ఈ లీడ్ ఇండియా ప్రోగ్రాంలో నేను నీకు జాన్ జిగిరి దోస్త్, లేదా ఈ గంట సేపు జరిగేటువంటి సెషన్లో నేను నీకు జాన్ జిగిరి దోస్త్, నన్ను దోస్తుగా మీరు అంగీకరిస్తారా అనేటువంటి భావన వాళ్ళకి కలిగించాలి. వాళ్ళని అడిగినప్పుడు 100% మనం నవ్వడం వల్ల, మనం యాక్టివ్గా ఉండడం వల్ల, వాళ్ళని జోకులు వేయడం వల్ల, వాళ్ళని కాసేపు మనం సంతోషంలో ఉంచడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు అగ్రి అవుతారు అనమాట. సో అప్పుడు మన జాన్ జిగిరిగా దోస్తుగా మనల్ని అంగీకరించినప్పుడు వాళ్ళతో మనం అందరం ఉండి జాన్ జిగిరి దోస్త్ అని ఒక హైఫై చేయాలన్నమాట. నువ్వు ఇక్కడే స్టేజ్ పైన ఉండి అక్కడ నీ ముందున్న వాళ్ళతోని మనం జాన్ జిగిరి దోస్త్ అని ఒక హైఫై చేసుకుంటూ, లేడీ టీచర్ అయితే గర్ల్స్ని హక్ చేసుకుంటూ, బాయ్స్ అయితే జెంట్స్ అయితే మగపిల్లల్ని హక్ చేసుకుంటూ వాళ్ళందరికీ హైఫై ఇస్తూ మనం క్లాస్ మొత్తం ఒక ఫ్రెండ్లీ వాతావరణం మనం కలుగజేయాలన్నమాట. దట్ ఈస్ ద బేసిక్ అన్నమాట. అది జాన్ జిగిరి దోస్త్ అయినప్పుడు అతను నా శరీరం ఎప్పుడైతే ఒకరితో ఒకరి ఈ యొక్క అరిచేతులు తాకుతాయో అప్పుడు మన నుంచి ఉన్నటువంటి పాజిటివ్ వైబ్స్ వాళ్ళ బాడీలోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. బాడీలోకి ఎంటర్ అయినప్పుడు తనలో ఉన్నటువంటి ఆ హ్యాపీనెస్ ఏదైతే ఉందో నువ్వు ఇచ్చేటువంటి హ్యాపీనెస్ ఇస్తున్నావు కాబట్టి అది ఆటోమేటిక్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఒక డివైస్లో పాస్వర్డ్, వైఫైకి సంబంధించిన పాస్వర్డ్, మురళి సార్ సంబంధించినటువంటి పాస్వర్డ్ మనం ఎంట్రీ చేసుకున్నాం అనుకో, మురళి సార్ ఇంటికి రాగానే ఆటోమేటిక్గా నా వైఫై కనెక్ట్ అవుతుంది. సో ఆ పాస్వర్డ్ అనేది మనం ఆటోమేటికల్గా వాళ్ళ లోపల మనం ఎంట్రీ చేయాలన్నమాట. అది ఈ ఫస్ట్ 15 మినిట్స్లో జరిగేటువంటి అదనమాట. సో పిల్లల్ని మనం జనరల్గా ఏం చేస్తామంటే, చూడండి, ఒక వ్యక్తి విలువలతో కూడిన మహోన్నతమైనటువంటి శక్తిగా మారాలంటే ఎలాంటి లక్షణాలు ఉండాలి? మరి మీలో ఆ లక్షణాలు ఉన్నాయా? ఇప్పుడు మనల్ని మనం పరిశీలించుకుంటే, ఇప్పుడు మనం చాలామంది మనం ట్రై చేస్తుంటాం. ఉన్నతంగా ఉండాలి, మంచిగా బతకాలి, హెల్దీగా ఉండాలి, వెల్దీగా ఉండాలి, సోషల్‌లో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్‌గా ఉండాలి, ఇతరులకు ఇన్‌స్పైర్‌గా ఉండాలి. ఎవరికి ఉన్నా లేకున్నా అట్‌లీస్ట్ భర్త భార్యకు గాను, భార్య భర్తకు గాను, అట్‌లీస్ట్ కన్నటువంటి పిల్లలకు గాను ఒక ఇన్‌స్పైర్ పర్సన్‌గా ఉండాలని అనుకుంటాం మనం. బయట వాళ్ళ విషయం మనం పక్కన పెట్టినప్పటికీ అట్‌లీస్ట్ మనం మనకన్నా ఉండాలనిపిస్తది. వాళ్ళెవ్వరు లేకున్నా సరే కనీసం నాకు నేనైనా నా మనసును ప్రశ్నించకుండా శాంతంగా ఉన్నానా లేదా అని మనల్ని మనం పరిశీలించుకుని చూసినా సరే ఆ స్థితిలో ఉండాలని మనం అనుకుంటాం. మరి అలాంటి లక్షణాలు మనకుండాలంటే, ఆ వ్యక్తిగా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయాలన్నప్పుడు మనకు ఆచార్య గారు వారి యొక్క దైవతత్వ సమయంలో ఉంటూ, తను ఏ క్షణంలో ఇవన్నీ ఆహ్, ఆలోచించాడో తెలవదు కానీ, సమాజాన్నంతా విశ్లేషించి, వ్యక్తి యొక్క జీవితాన్నంతా పరిశీలించి, కొన్ని రకాలైనటువంటి లక్షణాలు వాళ్ళకి కనుగొన్నాడు. అది నవ్వడం. ఏ వ్యక్తి అయినా సరే నవ్వుతున్నాడా? నవ్వుతలేడా? అనేటువంటిది అతని బాడీ యొక్క స్ట్రక్చర్‌ని చూసి మనకు అర్థమైపోతది. ఈవెన్ జంతువులు గూడా మనతో రోజు పాలిచ్చే గేదె అయినప్పటికి కూడా దాని యొక్క ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ చూసి పాలు పిండేటువంటి వ్యక్తి దాని దగ్గరికెళ్తాడు. మీరు గమనించిరో లేదో? ఎందుకంటే అది చాలా అన్‌కంఫర్ట్‌గా ఉందనుకో తను ఎళ్ళడు. వెళ్లి ఫస్ట్ తనను తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు. తనతో నిమరడం గాని, ఏదో చేయడం గాని, తనతో రిలేషన్ బిల్డ్ చేస్తాడనమాట. ఆటోమేటిక్‌గా తెలిసిపోతుంది మనకది. నెక్స్ట్ అత్యంత ఓపెన్ అయింది. ఓపెన్ మైండ్ అని నేర్చుకునే మనస్తత్వం, నిజం చెప్పడం, సానుకూల దృక్పథం, 100% ఫోకస్. ద లాస్ట్ వన్ ఈజ్ ఇతరులను ప్రోత్సహించడం, ఎంకరేజింగ్ టు అదర్స్. ఇవన్నీ మనకు తెలిసినవే. 24 గంటలు మనం అందరం చెప్తాం. కానీ అసలు లీడ్ ఇండియా మరి ఇదే విషయాలను ఎందుకు చెప్తుంది ఒక వ్యక్తికి? ఆచార్య ఎందుకు ఈ విషయాలనే చెప్పారు? ఈ విషయాలను ఎందుకు కలాం గారు ప్రతిపాదించారు? ఎందుకు ఈ సమాజాన్నంతా పరిశీలించి చూసినప్పుడు, ఈ అందమైన ప్రపంచంలో అందంగా కనబడాలంటే, ఆ శరీర తత్వం ఎలా ఉన్నప్పటికి గూడా పెదాలపైన చిగురించే చిరునవ్వే నీకు అందాన్నిస్తుంది. ఆ చిరునవ్వే నిన్ను సమాజానికి దగ్గర చేస్తుంది. ఆ చిరునవ్వే సమాజానికి దూరం చేస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది నిన్ను నిన్నుగా సమాజానికి పరిచయం చేస్తుంది. నిజంగా మనమే పరిశీలిద్దాం. మీరు ఏదైనా వినుంటారు. అసలు నవ్వడం అంటే ఏంటి? నవ్వడం అంటే ఏంటి? మురళి సార్, మీరే కనబడుతున్నారు. నవ్వ నవ్వడం అంటే ఒక యోగం, నవ్వకపోతే ఒక రోగం అని చెప్పి పురాతన నుంచి మనకు తెలిసిందే. అలాగే ఓకే. నవ్వడం వల్ల మన బ్రెయిన్ లోని
ఒక గ్రాటిట్యూడ్ లాంటిది హార్మోన్స్ రిలీజ్ అయ్యి మనం హ్యాపీనెస్ అనేది పొందుతాం. అది సో నవ్వడం వల్ల, అది చేయడం వల్ల అవుతుంది. అసలు నవ్వడం అంటే ఏంటి? అసలు నవ్వడం అంటే మనలోని మన మన భావాన్ని వ్యక్తం చేయడం. మన భావాన్ని వ్యక్తపరచడం. ఓకే. మన ముఖం ద్వారా వ్యక్తం చేయడం. ఓకే. శ్రీశైలం సార్. మనం సంతోషంగా ఉండడమని వ్యక్తపరచడానికి నవ్వుతాం సార్. ఓకే. సంతోషంగా ఉండడాన్ని వ్యక్తపరచడానికి మనం అవుతాం. గ్రేట్. సూపర్. నరేందర్ సార్. ఓకే. దత్తు సార్. నవ్వడం అంటే ఒక ఎమోషన్ సార్. యా. మనం నవ్వడం అంటే ఒక ఎమోషన్. గ్రేట్. ఫీలింగ్. సూపర్. ఆ ఎమోషన్తోనే మనం అందరు కట్టిపడేస్తాం అనమాట. ఓకే. గ్రేట్. ఇప్పుడు ఇలాక మురళి సార్ చెప్పారు, నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వకపోవడం ఒక రోగం అని. నిజంగా ఈ నవ్వడం అనేది కేవలం ఇది పెదవులకు సంబంధించిందా, లేకపోతే ఈ ముఖంలో ఉన్నటువంటి ఈ ముఖానికి సంబంధించిందా? చెప్పండి సార్. జనరల్గా దేనికి సంబంధించింది అసలు ఇది? మనసుకు సంబంధించింది సార్. నవ్వడం ఒక మనసుకు సంబంధించింది. ఇప్పుడు చాలా మంది ఉంటారు, అసలు వాళ్ళకు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడానికి రాదు, కానీ నవ్వుతున్నాం అంటారు. ఏది మూగున్నాడు, ఏ లేదు చాలా హ్యాపీగా ఉన్నాడు. మరి అదెట్లా? ఇన్నర్ ఫీలింగ్ అతను స్ట్రాంగ్ గా లోపల ఫీల్ అవుతూ ఉండడం అన్నమాట. అంటే ఆ భావాన్ని తన ఆ, ఏమంటారు మన ఆలోచనల్ని మనసులోనే ఫీల్ అవడం అన్నమాట. ఓకే. సూపర్. జనరల్గా అది ఎన్టీఆర్ సినిమాలో ఏదో హీరోయిన్ ఉంటుంది చూడండి, తను ఏం చేస్తున్నావు నువ్వు, భయపడతలేవా అంటే భయపడుతున్నావు, నవ్వుతున్నావు అంటే నవ్వుతున్నావు, ఎక్కడ నవ్వుతున్నావు అంటే లోపల నవ్వుతుంటారా? అల్లు అర్జున్ మూవీ. ఎస్ అల్లు ఎస్ అర్జున. అది అల్లు అర్జున్. ఆ లిఫ్ట్ లో ఏదో జరిగితే నవ్వుతున్నావు అంటే నవ్వుతున్నట్టు, అయ్యో. అంటే అట్లా అంటారా? అంటే అంటే సార్ మ- ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు కదా. యా. ఓకే. ఇన్- ఆ, ఇన్నర్ గా అన్న ఫీలింగ్ అంటే మొత్తం మన అవయవాలు అన్నిటిలోనూ ఒక కదలిక అనేది ద్వారా వచ్చిన మూమెంట్ ని పక్కన వాళ్ళకి తెలియకుండా ఆనందించడం అన్నమాట. అంటే అది అవతల వాళ్ళకి ఎక్స్ప్రెస్ చేయాలని లేదన్నమాట. కానీ ఆ ఎస్. భావాన్ని పొందాలని అనుకుంటాడు అన్నమాట. అది మాట అంతే. ఎస్. ఇది ఫిజికల్లీ, మెంటల్లీ జరిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ ద బాడీ ఎక్స్పోజ్ చేస్తుంది అనమాట. ఇంటర్నల్గా ఎలాంటి రియాక్షన్ జరుగుతుందో అది బాడీ ఎక్స్ప్రెస్ చేస్తుంది మనకి. సో నిజంగా భారతదేశ తత్వం ఇది కాదు. మనం చెప్పినటువంటి విషయాలు 100% నిజమే, కానీ భారతదేశ మూలం అదొక ప్రకృతి తత్వం అన్నమాట. ఏంటి నవ్వడం ఒక యోగము, నవ్వించడం ఒక భోగము, నవ్వకపోవడం ఒక రోగము. ఈ భోగము, యోగము, రోగం ఏంటి అసలు ఇవి? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అసలు యోగం అంటే ఏంటి? జనరల్గా మనం ఏమనుకుంటాం యోగం అంటే ఒక గొప్ప పదవి అను, లేకపోతే ఒక స్థాయి అను, ఇవన్నీ మనం అనుకుంటాం. అంతేనా సార్? శ్రీశైలం సార్ అంతే కదా? ఒక యోగం అంటే అతను అట్లా ఉండు, ఇట్లా ఉండు అని అనుకుంటాం. అంతేనా? ఇంకేమన్నా ఉందా? అంతే సార్. అంటే అతనికి అది అలా రాసి పెట్టింది అన్నట్టుగా యోగం లాగా ఆ యోగం అది దొరికింది అలా ఉండనని. నిజంగా భారతదేశం ఈ ప్రకృతి తత్వం ఏంటంటే, ఒక యోగం అనే విషయం చాలా లోతైనది. ఎంతలా లోతైందంటే మనిషిని శరీరంలో అంతర్లీనమైనటువంటి ఆత్మతత్వాన్ని పరమాత్మతో లీనం చేసేటువంటి స్థితి అది. దాన్ని నవ్వడానికి ఎందుకు యాడ్ చేశారంటే, నిజంగా నువ్వు చూడు, మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది, మన రిలేటివ్స్ అందరు వస్తారు, వాళ్ళందరి మధ్యలో నువ్వు ఉండి ఒక జోక్ వేసుకొని వాళ్ళతోని ఎంతలా నవ్వుతామంటే అసలు విపరీతమైన నవ్వు నవ్వుతాం. ఎంతలా అంటే కింద పడి పొరలాడి నవ్వుతాం, కడుపంతా పట్టేస్తుంది. మనం నవ్వుతున్నప్పుడు లాలాజలం అంతా నోటకెళ్ళి ఇట్లా రాలిపోతుంది, అయినప్పటికీ మన నవ్వాగదు. విపరీతంగా నవ్వుతాం, ఒకరి ముఖాల ఒకరు చూసుకొని నవ్వుతాం, ఒకరి ముఖాల ఒకరు చూసుకొని నవ్వుతాం. ఇలా నవ్వుతున్నప్పుడు ఇట్లా 10 మంది ఉన్నటువంటి ఈ ప్రాంతంలో అక్కడ దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా, అతడు కూడా చూసి మనం చూసి నవ్వుతాడు. ఇంకా దూరంగా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ సౌండ్ విని ఆ వ్యక్తి కూడా ఆనందంతో పరవశించిపోతాడు అనమాట.
నిన్ను చూడకపోయినా కూడా ఆ నవ్వు శబ్దం విని అతని లోపల హార్మోన్స్ చేంజ్ అయ్యి ఆటోమేటిక్గా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి. ఏం జరుగుతుంది అసలు ఆ స్థితిలో? నిజంగా నువ్వు సంతృప్తితో నవ్వుతున్నప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయంలో ఉన్నటువంటి కణములో ఉన్నటువంటి మూల కణంలో అంతర్గతంగా దాగున్నటువంటి పరమాత్మ దైవతత్వము ఈ పరమాత్మతో లయమైపోతుంది. ఈ ప్రకృతితో ఏదైతే నియమం ఉందో, ప్రకృతి శక్తి ఏదైతే ఉందో ఆ పరమాత్మతో ఏకస్థితిలోకి వచ్చేస్తుంది. ఆ క్షణంలో నువ్వు అనుభవించేటువంటి స్థితి ఏంటంటే, నేను కొండలపుల్లేనని నేను పేరు మర్చిపోతున్నా, నేను చేసే ప్రొఫెషన్స్ మర్చిపోతున్నా, నా లోపల ఉన్నటువంటి ఈగోని మర్చిపోతున్నా, నా దగ్గర ఉన్నటువంటి ఆస్తిని మర్చిపోతున్నా, ఫ్యూచర్ని మర్చిపోతున్నా, ఫాస్ట్ లైఫ్ని మర్చిపోతున్నా. కేవలం ప్రస్తుత స్థితిలో ఉంటూ నేను ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. యోగం అంటే అనుభవించడం. యోగం అంటే కలిసిపోవడం. నీలో ఉన్నటువంటి ఆ తత్వము పరమాత్మని తత్వంతో లయము కావడమే కలిసిపోవడం అనమాట. ఆ క్షణంలో కింద పడి పొరలాడుతావు నువ్వు. నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, నువ్వు వేసుకున్నటువంటి ఈ బ్లీజర్ కానీ షూట్ కానీ లక్షల రూపాయలు ఉండొచ్చు. కానీ 100 మంది నడిచినటువంటి నేలలో దుమ్ముతో నిండినటువంటి నేలలో నువ్వు హాయిగా పడి పొరలాడి ఆ ఆనంద తత్వంలో ఉండిపోతావు. అది నిజమైన యోగం. ఈ యోగ స్థితిలో ఉన్నప్పుడు నీ శరీరంలో ఉన్నటువంటి 72,000 నాడులు దైవత్వంతో కనెక్ట్ అయి నీలో ఉన్నటువంటి శక్తి ఫుల్ ఛార్జ్ అవుతుంది అన్నమాట, బాడీ మొత్తం. ఎప్పుడైతే నువ్వు ఈ ప్రకృతితోని ఈ పరమాత్మ లయతోని నువ్వు ఎప్పుడైతే కనెక్ట్ అవుతావో అప్పుడు నీలో ఉన్నటువంటి బాడీ ఫుల్ ఎనర్జీ అయిపోతుంది. ఎవ్రీ సెల్ ఇట్ ఈస్ యాక్టివేటెడ్. ఎంతలా యాక్టివేటెడ్ అవుతుందంటే చూసే వ్యక్తికి అబ్బా ఎంత హ్యాపీగా ఉండినా అనిపిస్తుంది. మరైతే సార్ ఎస్ సార్. మనం 100% మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఫోటో దిగుతప్పుడు స్మైల్ ఏమంటాడు, ఎందుకు ఏమై ఉంటుంది అది ఎప్పుడు ఆలోచించారా? లేదు మనం ఆనందంగా ఉన్నామని కనిపించడానికి ఇస్తున్నాడని మీరు అనుకుంటారు. కానీ అంతర్గతంగా దాగున్నటువంటి ఆ విషయం అతను తెలియకపోయినా దాని నిజం అనేది ఇదనమాట. దాని నిజం అనేది ఇది. ఈ మూలం ఎక్కడ పోయింది? ఇది కొన్ని తరతరాలుగా ఇదంతా మూలన పడిపోయింది. మన తాతలు ముత్తాతల కాలం నుంచి అది మరుగున పడిపోయింది. తరతరాలుగా కేవలం స్మైల్ అంటే పెదాలపైన చిగురించే చిరునవ్వు అని అనుకుంటున్నాం మనం. కానీ దైవత్వంతో మనం లీనమవుతున్నాం అనేటువంటి ఆ యోగ స్థితిని అనుభవించలేనటువంటి స్థితిలో మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు ఎదుగుతున్నటువంటి సార్ చెప్పండి. ఎవరు? ఓకే, అదే ఎవరో వాయిస్ వచ్చింది. ఎదుగుతున్నటువంటి పిల్లలు వారికి ఈ యోగం అంటే, భోగం అంటే, రోగం అంటే తెలియదు. అసలు నవ్వడం అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి పేరెంట్స్ మనం పెంచుతున్నాం వాళ్ళని. దానివల్ల కలిగేటువంటి ప్రయోజనం నీకు తెలిసినప్పుడు నువ్వు నీ పిల్లల్ని నిరంతరం అదే స్థితిలో ఉంచుతావు. ఆ స్థితి కంటే ఉత్తమమైంది ఈ ప్రపంచంలో నువ్వు సంపాదించిన ఆస్తి రాదు, నువ్వు పోషించేటువంటి నీ డబ్బు రాదు, నువ్వు పరిపాలించేటువంటి సంస్థ రాదు, సంస్థ ద్వారా వచ్చేటువంటి గొప్ప పేరు రాదు, నీ హోదా రాదు, నువ్వు తిరిగేటువంటి కారు రాదు, ఏది రాదు. దాని కిందికి అన్నీ పాదాల వద్దకు చేరుతాయి. అంత పెద్ద యోగ స్థితిలో ఆనాడు వ్యక్తులు జీవించారు కాబట్టి వాళ్ళు 100, 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బతకగలిగారు. ఎన్నో కెమికల్ రియాక్షన్స్ జరుగుతాయి బాడీలో. అది ఆత్మతత్వంతో కలిసిపోవడమే యోగం. నిజంగా మరి ఈ భోగం అంటే ఏంటి? నవ్వించడం ఒక భోగం. ఏంటి అసలు ఈ భోగం అంటే? మనం అనుకుంటాం ఏడు మస్తు భోగిస్తున్నట్టు ఎంజాయ్ చేస్తున్నట్టు. అవునా కదా? ప్రస్తుతం భోగించడం అంటే ఎంజాయ్ చేయడం, బాగా ఫీల్ కావడం. ఏం భోగిస్తున్నావురా, ఏం ఎంజాయ్ చేస్తున్నావురా అంటాం మనం. పార్టీలని అవని ఇవని. ఏంటి అసలు ఈ భోగం? ఎవరు భోగించాలి?
ఎవరు ఏం భోగాలే? నిజమైనటువంటి భోగం అంటే ఎదుటి వ్యక్తిలో మన లోపల ఉన్నటువంటి ఈ కోప రాగద్వేషాలన్నిటిని పక్కన పెట్టి ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఆ ముఖం పైన నువ్వు యోగంలో కలిసి ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, ఎదుటి వ్యక్తి నిన్ను చూసి నవ్వుతున్నప్పుడు నీ లోపల కూడా నవ్వు మరింత రెట్టింపు కావడమే భోగం. ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని చూడడమే భోగం. ఎదుటి వ్యక్తి సంతోషపడుతున్నప్పుడు, అతను నవ్వుతున్నప్పుడు, ఆత్మానంద స్థితిలో ఉన్నప్పుడు అది నువ్వు భోగించడం అనమాట. అది నువ్వు అనుభవించడమే నిజమైనటువంటి భోగం అది. ఇది మన విద్యార్థులకు ఎదుటి వ్యక్తి లోపల ఆనందం చూసినప్పుడు నీ లోపల కలిగేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏంటి, నీ లోపల కలిగేటువంటి పరివర్తనం ఏంటి అని మనం చెప్పగలగాలి. ఒక వ్యక్తితోని అతను ఆనందంగా ఉన్నప్పుడు, అతను బాధలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి అతను ఆనందపరిచినప్పుడు, అతను నవ్వుతున్నప్పుడు ఆటోమేటికలీ మనందరి లోపకెళ్ళి ఒక ఎమోషనల్గా కళ్ళమ్మట ఆటోమేటిక్గా నీళ్ళు వస్తాయి. మరి ఆ స్థితి ఏంటి? అది ఏం జరుగుతుంది ఆ స్థితిలో? భోగిస్తున్నాం. అతని యొక్క ఆనందాన్ని నీ ఆనందంగా చేసుకొని నువ్వు దాంట్లో ఎంజాయ్ చేస్తున్నావు అనమాట. భోగించడం అంటే ఎంజాయ్ చేయడం. ఇది నవ్వించడం ఒక భోగం. నవ్వకపోవడం ఒక రోగం. ఏంటి అసలు రోగం? మరి నవ్వనోళ్ళందరూ రోగస్తులా? నవ్వు రానోళ్ళందరూ రోగస్తులా? చెప్పండి నిజంగా ఏమైంటుంది సార్? రోగం అంటే ఏంటి అసలు? నవ్వకపోవడం ఒక రోగం. మీరు దీనికి అంగీకరిస్తారా? అంగీకరిస్తాం. ఎందుకట్లా? ఏంది నవ్వుతే రోగాలు పోతే, నవ్వకపోతే రోగాలన్నీ వస్తాయా? మన ప్రతి నిమిషం మరి నవ్వుతున్నామా? అంటే నవ్వకపోవడం వల్ల ఒక రోగం అంటే మనలోని హ్యాపీనెస్ ని మనం భోగం అనే మార్గంలోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం ఏ స్థాయిలో ఉన్నా కూడా అది రోగంతో సమానమని మీనింగ్ మాట. అంటే ఓకే. రోగం అంటే రోగం అని కాదు. ఆ ఫీలింగ్ ని ఎంజాయ్ చేయలేనప్పుడు ఏ స్థాయిలో ఉన్న వ్యక్తి అయినా ఒక రోగిష్టితో సమానం అని దానికి భావన. ఎస్. ఎస్. 100%. నవ్వకపోవడం ఒక రోగం. అంటే ఏదైతే నీ లోపల నవ్వినప్పుడు, ఇతరుల లోపల ఆనందం చూసినప్పుడు, ఈ కోప, రాగ, ద్వేషాలు, మోసము ఇవన్నీ పటాపంచలైపోతాయి. ఎందుకంటే నువ్వు ప్రజెంట్ స్టేట్‌లో ఉంటావు కాబట్టి, ఈ ప్రకృతితో నువ్వు మమేకమై ఉంటావు కాబట్టి అవేవి నీ చుట్టూ ఉండవు. ఎప్పుడైతే నీ లోపల ఈ కోపం, రాగద్వేషం, మోసము, అతడు ఎదిగిండని, అతడు బాగుపడ్డాడని ఇవన్నీ ఎప్పుడైతే నీ లోపల ఉంటాయో, నువ్వు పూర్తిగా నవ్వలేనటువంటి స్థితిలో ఉంటావు. నువ్వు యోగిగా ఉండలేవు, ఒక భోగిగా ఉండలేవు. నీ మనసులో పేరుకుపోయినటువంటి మలినాలే నిన్ను ఒక రోగిగా తయారు చేస్తాయి. అంటే అది యాక్సెప్ట్ చేయలేవు నువ్వు. ఆ ఎదుగుదలను నువ్వు యాక్సెప్ట్ చేయలేవు. అతను మంచిగుంటే మనం ఓర్వలేం. ఈ లోపల ఉన్నటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ సూక్ష్మమైనటువంటి విషయాలు, ఇవే మనను ఒక రోగిగా మారుస్తాయన్నమాట. భోగించవలసిన స్థితిలో ఉన్నప్పుడు భోగించలేవు. యోగి స్థితిలో ఉన్నప్పుడు యోగించలేవు. ఎందుకంటే నీ లోపల ఆల్రెడీ ఆ రకమైనటువంటి సంవేదనలు నిండిపోయాయి. అందుకని నువ్వు ఒక రోగివి. నవ్వినా కేవలం పెదాలతో మాత్రమే నవ్వగలవు గానీ ఎప్పుడు కూడా మనసుతో నువ్వు నవ్వలేవు. ఎప్పుడైతే మనసుతో నువ్వు నవ్వుతావో నీ మనసులో ఉన్నటువంటి అన్ని కల్మషాలు కట్టెకు ఎప్పుడైతే చెదలు పడతాయో దాన్ని ఇట్లా ట్యాప్ చేస్తే చెదలు మొత్తం రాలిపోయినట్టుగా నువ్వు ఆ భోగ స్థితిలో, యోగ స్థితిలో ఉన్నప్పుడు ఇవన్నీ పూర్తిగా నీ నుంచి రాలిపోతాయి. అది ఇంటర్నల్‌గా జరిగేటువంటి రియాక్షన్స్ అన్నమాట. అందుకనే భారతదేశం యొక్క ప్రధాన లక్ష్యమే నవ్వు. నిజంగా చూడండి, ప్రపంచ దేశాలు భారతదేశం నుంచి ఏం తీసుకుపోయాయని మనం చాలా మందిని పరిశీలిస్తే మనం ఏమనుకుంటాం? వజ్ర వైడూర్యాలు, బంగారాలు, టెక్నాలజీ ఇదంతా తీసుకెళ్లారని మనం అనుకుంటాం. కానీ అత్యంత ముఖ్యమైనది దైవత్వాన్ని వాడు తీసుకెళ్ళాడు. చూడండి, ఫారెన్ ఎళ్ళండి, ప్రపంచ దేశాలు ఎక్కడైనా మీరు గమనించండి. ప్రతి ఒక్కడు నవ్వుతూ నీకు హ్యాండ్ షేక్ హ్యాండ్ ఇస్తాడు.
నవ్వుతూ నీకు హగ్గిస్తాడు, నవ్వుతూ నిన్ను పలకరిస్తాడు. భారతదేశం నుంచి ఆ మూలాన్ని వాడు తీసుకెళ్ళాడు. దాని లాభం తనకు తెలిసింది కాబట్టి ఈ వజ్ర వైడ్యురాలు రత్నమాణిక్యాల కంటే ఇది చాలా ఉత్తమమైందని అతనికి తెలుసు కాబట్టి తన జీవితంలో ఎవ్రీ మినిట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనం ఏం చేస్తున్నాం? మూలాలతో పుట్టిన మనమే ఎదుటి వ్యక్తిని ఎప్పుడు నవ్వుతూ పలకరించం, ఎప్పుడు నవ్వుతూ షేకండియం, నవ్వుతూ హగ్గియం, అట్లీస్ట్ నవ్వుతూ కూడా అతని దిక్కు మనం చూడండి. అందుకని లీడ్ ఇండియా సాధించేటువంటి ఉద్యమం నవ్వే మన ఉద్యమంగా సాగాలి. నవ్వే మన ఉద్యమం, నవ్వే మన ఉద్యమం, సాగాలి సాగాలి నవ్వుతూ, నవ్వే మన ఉద్యమం, ఇదే లీడ్ ఇండియా ఉద్యమం. నువ్వు ఏది పోరాటం చేయవలసిన అవసరం లేదు. ఎదుటి వ్యక్తిని నవ్వుతూ నువ్వు పలకరించినప్పుడు, 10 సార్లు నువ్వు పలకరించినప్పుడు 11వ సారి ఆటోమేటిక్గా నవ్వుతూ నీకు సాధిస్తాడు. ఆ ఎదుటి వ్యక్తిలో ఆ నవ్వు నువ్వు తీసుకురాగలిగితే అతనిలో ఉన్నటువంటి నీ మీద ఉన్నటువంటి ద్రోహము, కోపము, కక్ష, ఈర్ష్య, రాగద్వేషాలు అన్నిటి నుంచి అతని విముక్తిని కలిగిస్తున్నావు నువ్వు. అంటే నీలో ఉన్న దైవత్వంతో అతనిలో ఉన్నటువంటి రాగద్వేషాలను కడిగేస్తున్నాను. అందుకని నవ్వే మన ఉద్యమంగా సాగాలి. ఈ ఉద్యమమే భారతదేశంలో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మూలాలలో దాగి ఉంది. దాని లీడ్ ఇండియా ఈరోజు ఉద్యమంగా తీసుకెళ్తుంది. నిజంగా మనం అంటుంటాం ఈ కెమికల్ రియాక్షన్స్, ఇది ఫిజికల్ బాడీలో మనం చూసుకుంటే బయాలజికల్గా మనందరికీ తెలిసిన విషయాలు. నవ్వుతో నీకు కలిగేటువంటి లాభాలు ఏంటి? జనరల్గా మనం చూసుకుంటే ఎవరికి ఏం జరిగినా జరగకపోయినా మన లోపల హ్యాపీనెస్ కనబడుతుంది. ఎదుటి వ్యక్తి వీడు హ్యాపీగా ఉండని తెలుస్తుంది. వీడు మంచి మూడ్లో ఉండు, వీనితోనే వెళ్ళి మాట్లాడాలనిపిస్తుంది. అంటే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది, రిలేషన్స్ బాగుంటాయి, నువ్వు హెల్దీగా ఉంటావు, ప్రతి ఒక్కరు నేను ఇష్టపడతారు. సో జనరల్గా నీకు జరిగేటి అట్ ద సేమ్ టైం నీలో నవ్వడం వల్ల నువ్వు ఎప్పుడైతే ఆ నవ్వుని యోగిస్తూ భోగిస్తూ ఉంటావో, ఎప్పుడైతే చెదలు పట్టినటువంటి కట్టెను మనం పైన ట్యాప్ చేస్తే ఎలాగైతే అవి ఊడిపోతాయో, ఆ క్షణంలో నీ లోపల ఉన్నటువంటి వైబ్రేషన్స్, ఫ్రీక్వేషన్స్ అన్నీ మొత్తం చేంజ్ అయ్యి కెమికల్ రియాక్షన్స్ అంతా ఒక సరైనటువంటి స్టేజ్కి రావడం వల్ల సర్వరోగాలకు మందు అదే అనమాట. ఇది సకల రోగాలను నయం చేస్తుంది. దాని తర్వాత సకల జనులలో ఆనందంగా ఉంటారు. నువ్వు నవ్వుతూ ఉంటే నీ చుట్టూ అందరూ ఆనందంగా ఉంటారు. ఎవరున్నా ఉండకపోయినా నువ్వు మీ ఇంట్లో నవ్వుతే మీ అమ్మ నాన్న ఆనందంగా ఉంటారు, మన పిల్లలు ఆనందంగా ఉంటారు. వాళ్ళందరూ నవ్వినా నవ్వకపోయినా నువ్వు సంతోషంగా ఉంటావు, నీ బాడీ హెల్తీగా ఉంటుంది. సకల జనుల విజయాలు అందుకోవడానికి మూలమవుతుంది, 100% మూలమవుతుంది. ఎందుకంటే మనం కోపంతో వాడు ఎగ్జామ్ రాయనికపోతున్నాడు, మన కోపంతో తిడితే మన మూడు ఖరాబ్ అయ్యి రాయవలసినటువంటి ఎగ్జామ్ సరిగ్గా రాయక ఒక్క మార్క్తో ఫెయిల్ అయితే ఇంటికి వచ్చి వాడు నిన్నే అంటాడు, మరేంటి సార్, అరే పోతుంది మోనీ నన్ను ఎందుకు గెలికినావురా, నన్ను ఎందుకు సతాయించినావు చెప్పు, నా జీవితాన్ని నాశనం చేసినావు, ఒక్క అడుగు నువ్వు ఇంటికి వెళ్ళి రాకపోతే ఏమవుతుంది, శనేశ్వరం లాగా వచ్చి నా ముంగ నిలబడడం అంటాడు. ఇది మనందరి జీవితంలో జరుగుతూ ఉంది, నిజ జీవితంలో. అందుకని ఎవరితో కొన్ని పనులకు చెప్తారన్నమాట, ఎవరితో మాట్లాడొద్దు, ఎవరిని దిక్కు చూడొద్దు, ఎవరు లేని సమయంలో ఇంటికి బయటికి వెళ్ళని. దానికి ప్రధాన కారణం ఇదే. అదే నువ్వు నవ్వుతూ ఉండు, వాడు బాధతోనూ అయినా సంతోషంగా వస్తాడు. అరే నేను పలానా వ్యక్తిని డబ్బులు కావాలి, డబ్బులు అవసరం ఉన్నాయి, ఆ వ్యక్తి ఆనందంతో మాట్లాడి ₹1 ఇచ్చిండు, అతని చేతి అస్తవాసి మంచిది, ఎవరినన్నా కూడా నా పైసలు చాలా మందిని అడిగితే అందరు ఇచ్చారు, నా సమస్యలను తీరినే ఉంటారు. అమ్మరేటే సార్ నువ్వు రైట్. సకల జనులను ఆదరణ పొందేలాగా చేస్తుంది అనమాట. ఇది జనరల్గా మనకు జరిగేటివి. కానీ ఈ విషయాలు విద్యార్థి లెవెల్లో, ఆ స్కూల్ ఎన్విరాన్మెంట్లో, ఆ టీచర్సు, ఆ స్కూలు, ఆ ఫ్రెండ్సు, తన కాలనీ, తన ఇల్లు, తన ఊరు, తన పరిధి అంతే. ఆ పరిధిలో జరిగేటువంటి లాభాలేంటో మనం చెప్పాలి అతనికి. మన పరిధి చాలా పెద్దది. మన పరిధి జిల్లా వరకు ఉండొచ్చు, స్టేట్ వరకు ఉండొచ్చు, దేశం వరకు ఉండొచ్చు, వరల్డ్ వైజ్గా ఉండొచ్చు. ఇప్పుడు అమెరికాలో ఉన్నోడు మెసేజ్ మనకు చేస్తాడు, వరల్డ్ వైజ్గా మనకు కనెక్షన్ వస్తుంది. బట్ ఆ విద్యార్థి జీవితం ఎక్కడ? క్లాస్ రూము, టీచర్సు, ఫ్రెండ్స్, కాలనీ, ఇల్లు, ఊరు.
ఈ పరిధిలో తనకున్నటువంటి జ్ఞానం ఏంటి, ఆ పరిస్థితులేంటి, వాటికి అనుకూలంగానే మనం అతనికి బోధించాలి. మన దగ్గర ఉన్నటువంటి జ్ఞానం, సర్వజ్ఞానం నా లోపల ఉంది, నేను మొత్తం అతనిదే పిండిపోస్తా అంటే ది కెనాట్ యాక్సెప్ట్. నువ్వు జాన్ జిగిరి దోస్తు కావు, జాన్ను తీసేసే దోస్తు నువ్వు. మరైతే సార్ మనం అవునవును ముందే సార్. చెప్పుకోం జాన్ జిగిరి దోస్త్ అన్నాం మనం. సో ఆ విషయాలు ఉండాలన్నమాట. నెక్స్ట్ ఏంటి, విశాల దృక్పథం. విశాల దృక్పథం అంటే ఏంటి? చాలా మంది మనం అంటాం నేర్చుకునే తత్వం. ఏం నేర్చుకోవాలి నువ్వు అంటే, సార్ పాఠాలు చెప్తే నేర్చుకోవాలి, ఎవరైనా కొత్త విషయాలు చెప్తే నేర్చుకోవాలి, నాకు రాంది నేర్చుకోవాలి, కొత్త స్కిల్స్ నేర్చుకోవాలి, ఆడపిల్లలైతే వంట నేర్చుకోవాలి, ఇంట్లో పని నేర్చుకోవాలి, ఇవన్నీ నేర్చుకోవాలి, బయట మాట్లాడేది నేర్చుకోవాలి. నిజంగా ఇదే అయ్యుండొచ్చేమో. కానీ విశాల దృక్పథం నీ బుద్ధితోని కాదు నువ్వు నేర్చుకోవాల్సింది, నీ మనసుతో నువ్వు నేర్చుకోవాలి. నీ శరీరంలో ఉన్నటువంటి దైవత్వానికి మూలమైనటువంటి హృదయాన్ని విస్తరించి చూసినప్పుడు సమస్తం నువ్వు నేర్చుకోగలవు. ఎదుటి వ్యక్తిలో ఆనందాన్ని చూడడం నువ్వు నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తిని ప్రోత్సహిస్తున్నప్పుడు అతడు ఎదుగుదలను నువ్వు ఎలా నేర్చుకోవడం నేర్చుకోవాలి. ఎదుటి వ్యక్తినికి పక్కోనికి మార్కులు ఎక్కువ వస్తే దాన్ని అప్రిషియేట్ చేయడము, అప్రిషియేట్ చేసినప్పుడు నీ లోపల కలిగే ఆనందం ఏంటో నువ్వు అది నేర్చుకోవాలి. ఈ భూమికి ఎందుకు వచ్చినాము, తల్లిదండ్రులు ఎందుకు నాకు జన్మనిచ్చారనే విషయాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఈ జీవితానికి సార్థకత చేసేటువంటి విషయం ఏంటి? ఇన్ని జీవులు నాతో పాటు పుట్టినప్పటికీ, ఇంతమంది నాతో పాటు ఆ క్షణంలో పుట్టినటువంటి చాలామంది చదువు లేకపోవచ్చు, తిండి లేకపోవచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు, అన్నదమ్ములు లేకపోవచ్చు, రోడ్డు మీద తిరుగుతుండొచ్చు, తిండి లేక చెత్తకుప్పలో తింటుండొచ్చు. వీళ్ళందరూ అలా ఉన్నా నేను ఇలా ఉన్నప్పుడు నేనేం నేర్చుకోవాలి? నిజంగా నా స్థితి ఏంటి అనేది తన యొక్క జీవన పరిపక్వత కోసానికి ఆ విద్యార్థి నేర్చుకోవాలి. ఆ విద్యార్థి నేర్చుకోవాలంటే ముందు మనం నేర్చుకోవాలి. పర్పస్ ఆఫ్ లైఫ్ను మనం నేర్చుకోవాలి. ఈ జాన్ జిగిరి దోస్తుగా ఉండి నీకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి నేనేం చెప్పానంటే కాదు. ఒక జాన్ జిగిరి దోస్తుగా ఉండి నువ్వు నేర్చుకోవాలనే విషయం వచ్చినప్పుడు ఈ గ్లాసులో ఎప్పుడైతే నువ్వు పూర్తి వాటర్ తెస్తావో దీనిలో ఏది నువ్వు పోయలేవు. ఇప్పుడు మీరందరూ ఎక్స్పర్ట్స్, అన్ని విషయాలు మీకు తెలిసినాయి, ప్రతి పదం మీరు చదివిన వాళ్ళే, మీ జీవితంలో ఎప్పుడో ఒక్కసారి విన్నవాళ్ళే, ఇవన్నీ మీకు తెలిసినాయి కావు. అయినా సరే ఒక సంస్థ ద్వారా సంస్థ నడిపేటువంటి ఒక వ్యక్తి జీవించేటువంటి విధానము, ఆ విధానములో అవలంబించేటువంటి ఆ వ్యక్తితో నడిచినటువంటి మరొక వ్యక్తి, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి సహకరించినటువంటి వ్యక్తి ఏ స్థితిలో జీవించగలడో ఆ వ్యక్తి చెప్పడానికి సిద్ధమైనప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఆ భావన ఉంది చూసినావా, అది కావాలను. ఆ దృక్పథం మనకు కావాలి. మన చదువులు, మన హోదాలు ఇవన్నీ పక్కన పెట్టి, మీకంటే ఏజ్‌లో చిన్నవాడిని అయి ఉండొచ్చు, మీకంటే జ్ఞానంలో చిన్నవాడిని అయి ఉండొచ్చు. అయినప్పటికీ నేర్చుకోవాలనేటువంటి తపనతో మీరు వచ్చినటువంటి విధానం అది నేర్పాలన్నమాట పిల్లలకి. అది మనం నేర్చుకోగలిగితే మన పిల్లలు ఆటోమేటికల్‌గా నేర్చుకోగలుగుతారు. మన స్వార్థపు విపరీతమైన ఆలోచన నుంచి బయట నుంచి వచ్చి సర్వజన హితము, సర్వభూత ప్రేత సమానత్వం వైపు మన మనసు విస్తరించాలి. అంటే అందరూ బాగుండాలి. అంటే ఎట్లా బాగుంటారు అందరూ? సర్వే జన సుఖినో భవంతు. నువ్వు సర్వజనులను సుఖంగా ఉంచేటటువంటి జ్ఞానం నీ దగ్గర ఉంటే కదా సర్వజనులు సుఖంగా ఉండేది. నువ్వు నవ్వగలగాలి, అతని బాధను నువ్వు అర్థం చేసుకోగలగాలి, అతను నువ్వు ఓర్వగలగాలి. అప్పుడు సర్వజనుల హితం కోరిన వానవుతావు. నువ్వు అవి ఏవి కాకుండా ఈ స్వార్థపు ఇవన్నీ నువ్వు నించుకున్నప్పుడు సర్వజన హితం కోరినటువంటి వ్యక్తివి ఎలా అవుతావు? 100% కాలేవు. విశాల దృక్పథం కేవలం బుద్ధి విస్తారం కాదు, హృదయ విస్తారం కావాలి మనం. ఒక వ్యక్తి చనిపోయాడా బ్రతికాడా అని కేవలం హృదయ స్పందనను మాత్రమే చూసి చెప్తారు. కాలు చేతులు ఇవన్నీ ఇప్పి చూడరు.
కేవలం హృదయం నుంచి వచ్చే ఒక శబ్దాన్ని మాత్రమే చూసి ఇతడు చనిపోయాడని చెప్తాడు. ఆ హృదయ శబ్దాన్ని విని మాత్రమే అతడు బ్రతికి ఉన్నాడని చెప్తాడు. అందుకని జీవనానికి, బ్రతికుండడానికి మూలాధారమైనటువంటి ఆ హృదయాన్ని విస్తారం చేసి చూడాలి. అప్పుడు సమస్తం నీలోనే ఉంటుంది. సర్వం నీదనేటువంటి ఆలోచన నీకు కలుగుతుంది. ఎప్పుడు నువ్వు నవ్వును భోగించినప్పుడు, నవ్వనే శోభను నువ్వు చేసుకున్నప్పుడు, ఆ యోగంగా నువ్వు లీనమైనప్పుడు, ఆ లీనతత్వంలో నువ్వు పొందేటువంటి అనుభూతి నీకు పొందిందంటే సర్వప్రాణులు పొందడానికి అవకాశం ఉంది. సర్వప్రాణులు పొందుతున్నాయంటే ఆ ప్రాణిలో నువ్వు ఒక ప్రాణివి కాబట్టి నువ్వు కూడా పొందగలంటే తెలుస్తుంది. నీ లోపల ఉన్నటువంటి శక్తి, నీ లోపల ఉన్నటువంటి దైవత్వం, నీ లోపల ఉన్నటువంటి మమకారం ఎదుటి వ్యక్తులు కూడా ఉంది అని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఎలాంటి ఈ స్వార్థం ఇవన్నీ ఏ ఉండవు అన్నమాట. అప్పుడు నువ్వు నేర్చుకోవాలన్న ఆలోచన ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏది చెప్పినా నీ మనసు వింటుంది, నీ మనసు ఏది చెప్పినా నీ శరీరం ఫాలో అవుతుంది. ఎవరైతే సార్, సో నీ మనసు నీ శరీరము ఒకటైనప్పుడు మరి ఆ ఎదుటి వ్యక్తి కూడా మనసు శరీరం ఒకటే కదా. సో నీలో ఉన్న శక్తి అతనిలో ఉన్న శక్తి ఒకటే అయినప్పుడు అతడు చెప్పినప్పుడు నువ్వు చెప్పినప్పుడు ఎలాంటి స్వార్థం ఎలాంటిది ఉండదు అనమాట. ఓ అతడు నేనే, నేనే అతను అంటున్నప్పుడు ఎవరు చెప్పినా మనం ఐకమత్యంగా నేర్చుకుంటాం అన్నమాట. వినగలుగుతాం. ఇగోలు అడ్డు రావు, హోదాలు అడ్డు రావు. ఇప్పుడు టీటీఐలో మనం ఎంతోమందికి ఉపాధ్యాయులకు చెప్పడానికి వెళ్తాం. మనకంటే హయ్యర్ ప్రొఫెషనల్స్ని మనం ముందు నిలబడి మనం వాళ్ళ ముందు చెప్పడానికి అవకాశం ఉంది. సో వాళ్ళందరూ గొప్ప గొప్ప హోదాలో ఉన్నప్పుడు వారి ఈగోస్ అవన్నీ అడ్డొస్తాయి. ఏజ్లో చిన్నవాడు, ఈ పులి అంటే ఎంతో ఉంటాడు, గిత్తతనే ఉండు, వీడు చెప్తే నేను ఎలా అని వస్తుంది. అక్కడ వ్యక్తి మాట్లాడడు, ఈ శరీరం మాట్లాడదు, ఈ శరీరాన్ని ఆవహించినటువంటి ఏజీ మాట్లాడదు. లోపల ఉన్నటువంటి దైవత్వ జ్ఞానం మాట్లాడుతుంది. ఆ జ్ఞానానికి ప్రతి ఒక్కరూ అవకాశం ఇవ్వవలసిందే. ప్రతి ఒక్కరు ఆ మాట వినవలసిందే. మనం అందరం ఉంటూ ఉంటాం. శరీరం మాట్లాడదు, వ్యక్తి మాట్లాడదు, కంటెంట్ మాట్లాడుతుంది. ఆ కంటెంట్ను నువ్వు అర్థం చేసుకోవాలి. ఆ తత్వాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. అంటే తెలుసుకోవడం అంటే ఏముంది, జనరల్గా మనం ఒక విద్యార్థి జీవితం పర్స్పెక్టివ్లో మనం చూసినప్పుడు బీటెక్ చేసేవానికి బీటెక్ విషయాలు తెలుస్తాయి, ఎంటెక్ చేసిన వాళ్ళకి ఎంటెక్ విషయాలు తెలుస్తుంది. ఏ క్లాస్ చేసిన వానికి ఆ క్లాస్ వరకే జ్ఞానం ఉంటుంది, ఏ పని చేసే వాళ్ళకి ఆ పని వాళ్ళకి జ్ఞానం ఉంటుంది. సర్వము మనకు తెలిసింది కాదు. సర్వం మనకు తెలిసింది కాదు. ఇప్పుడు కార్ మెకానిక్ చేస్తే ఆయనకు బైక్ మెకానిక్ చేయగలడా? చేయకపోవచ్చేమో. అవగాహన ఉండొచ్చు, బట్ దాని పనితనం మనకు తెలియకపోవచ్చు. వ్యవసాయం అంటే అందరికీ తెలుసు, ఎట్లు నాగలి కట్టి దున్నడం తెలుసు, ఇట్లా కట్టి ఇట్లా పోద్దని తెలుసు, కానీ అక్కడ దున్నుతూ తెలుస్తుంది. అంటే అవగాహన ఉంటుంది. అవగాహన వేరు, దాని మీద పూర్తిగా నీకు పట్టుండడం వేరు. సో అంటే మనకు నేర్చుకోవడం అనేది ఒక లిమిట్ అన్నమాట. నేర్చుకున్నది ఒక డ్రాప్ అయితే నేర్చుకోవాల్సింది లైక్ ఓషన్. దీనికి మీరు ఎలాంటి కొటేషన్ పెట్టుకున్నా సరే నేనేమంటానంటే, ప్రపంచంలో మన చుట్టూ ఉన్నటువంటి ఈ కొటేషన్స్ ఇవి కాదు మనకు కావాల్సింది. నిజంగా నీ లోపల ఉన్నదేంటి? నేర్చుకునే తత్వం ఉందా? ఎదుటి వ్యక్తిని అంగీకరించే తత్వం ఉందా? దాన్ని బేస్ చేసుకొని మనల్ని మనం సార్ట్ అనాలిసిస్ చేసుకోవాలన్నమాట. ఒక విద్యార్థికి నువ్వు పూర్తిగా దీని మీద నువ్వు అర్థం చేసుకున్నప్పుడే అది నువ్వు జరుగుతుంది. నిజంగా మనిషి ఎప్పుడు నేర్చుకుంటాడు? అసలు మంచి నేర్చుకోవడం అనే టైం ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే మనం అందరం చెప్తాం, పుట్టినప్పటి నుంచి మరినంత వరకు సాగే అనుభవాల ప్రక్రియ అని. ప్రతి పనిలో అనుభవం వస్తుంది. తల్లి గర్భంలో ఉన్నప్పుడు కొన్ని నేర్చుకుంటాం, బయటకు వచ్చినప్పుడు కొన్ని నేర్చుకుంటాం. నేర్చుకోవడానికి మూలమైంది ఏంది? పంచేంద్రియాలు. కానీ అంతకు ముందుకే నీ శరీరము, నీ ఆత్మ ఎన్నో విషయాలు నేర్చుకున్నటువంటి జ్ఞానం మన దగ్గర లేదు. అన్నీ నేర్చుకుంటున్నాం, ఇంకా కొత్తది నేర్చుకుంటున్నాం, ఇది నాకు తెలియదేమో తెలిసేమో అని అనుకుంటున్నాం. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. ఎవ్రీ యాప్ నీ బాడీలో ఇన్బుల్ట్ అయి ఉంది. అది ఉంది కాబట్టే ఏదైనా విషయం నేర్చుకున్నప్పుడు ఆటోమేటికల్గా నువ్వు దాంట్లో కన్వర్ట్ అవుతున్నావు. అది నీకు ఈజీగా నీకు అలవాటు అయిపోతుంది. వాట్ ఈస్ ద రీజన్?
ఆల్రెడీ ఆ మూలాలు మన దగ్గర ఉన్నాయి. ఆ విషయం కనుక మన విద్యార్థులకు మనం ఒక సానుభూతి పరంగా, ఒక జాన్ జిగురు దోస్తుగా నువ్వు నేర్పాలి. ఉన్నారా? సారీ ఫర్ ద ఇంటరప్షన్. డిస్టర్బ్ కొంచెం. సో విద్యార్థి నేర్చుకోవడానికి ఈవెన్ మనమైనా నేర్చుకున్నటువంటి స్థితి ఏంటి? విద్యార్థి, పాఠశాల, కుటుంబం. విద్యార్థి జీవితం, పాఠశాల జీవితం, కుటుంబ జీవితం. ఆ మధ్యలో ఉన్నదే సొసైటీ. ఈ ట్రయాంగిల్‌లోనే మన జీవితం సాగుతుంది. ఇంతకు మించి వేరేది లేదు. ఒక విద్యార్థిని చూసుకుంటే తన స్కూలు, తన కుటుంబము, తర్వాత స్కూల్ ఫ్రెండ్స్. ఇంతకు మించి తనెక్కడ నేర్చుకోడు. నేర్చుకోవడానికి అవకాశం కూడా లేదు. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీలో ప్రపంచంలో చాలా విషయాలు నేర్చుకుంటున్నాడు. ఆ విషయం మన దగ్గర అవగాహన ఉండాలన్నమాట. ఇక్కడ ఒక విషయం నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గమనించవలసిన విషయం ఏందంటే, ప్రపంచంలో రాబోతున్న తరం యొక్క పిల్లల యొక్క ఐక్యూ లెవెల్ చాలా ఎక్కువున్నాయి. కానీ విద్యను బోధిస్తున్నటువంటి టీచర్స్ గావచ్చు, వాళ్ళను సాదుతున్నటువంటి తల్లిదండ్రులు గావచ్చు, వాళ్ళ ఐక్యూ లెవెల్‌తో పోటీ పడలేకపోతున్నారన్న. ఆ పోటీ పడలేకనే మనకు ఆ పిల్లల మధ్యలో చాలా ట్రాషెస్ వస్తున్నాయి. మన మధ్యలో మిస్‌కమ్యూనికేషన్ అవుతుంది. వాళ్ళని అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళతో కొడుతున్నాం. వాడేదైనా అడిగితే క్వెషన్స్ అడిగితే సమాధానం మన దగ్గర లేక వారి మీద చీదరించుకుంటున్నాం. వీడేదో తిక్క తిక్క క్వెషన్ అడుగుతున్నాడని మనం అనుకుంటాం. కానీ నిజం అది కాదు. నిజమేందంటే మారుతున్న సమాజంలో వాళ్ళ లోపల వస్తున్నటువంటి ఎవల్యూషను విపరీతమైనటువంటి టెక్నాలజీ వైపు వెళ్ళిపోయిందది. ప్రపంచాన్ని మొత్తం వాడు జల్లెడబట్టి చూసేటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నాడు. ఆ స్థితికి మనం చేరాలి. వాళ్ళకంటే 2 రెట్లు మనం ఎక్కువ చదివుండాలి. వారికంటే 2 మెట్లు మనం పైన ఉండి చూడాలి. అప్పుడు మాత్రమే అతన్ని పూర్తిగా మనం చూడగలుగుతాం. అతని జీవితాన్ని మనం పూర్తిగా చదవగలుగుతాం. ఇక్కడ చూడండి. ఇక్కడ మనందరం చూస్తూ ఉంటాం. దయచేసి అందరూ మీకేమైనా పాజిబుల్ అయితే వీడియోస్ ఆన్ చేసుకోండి. దానివల్ల జరిగేటువంటి నష్టమేంటో మీ అందరికి తెలుసు. ఎదుటి వ్యక్తి పడేటువంటి ఆవేదన ఏంటో మీ అందరికి తెలుసు. ఎందుకంటే మీరు ఆల్రెడీ అన్ని విషయాలు ఎక్స్‌పీరియన్స్ చేశారు. సో కైండ్లీ ఐ యామ్ సేయింగ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. సో ఇక్కడ చూస్తే మనకు సింహాలు కనిపిస్తున్నాయి. ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైనా చూసామంటే చిన్నప్పటి సంది చూస్తున్నాం సార్. రూపాయి బిళ్ళలు, రూ. 2 బిళ్ళలు, రూ. 5 బిళ్ళలు, రూ. 100 నోట్, రూ. 10 నోట్, లాస్ట్‌కొచ్చిపోయిన 2000 నోట్ పైన కూడా చూసినాం. బట్ వాట్ ఈస్ ద రియల్ ఇంటెన్షన్ దీన్ని పెట్టడానికి? ఏమై ఉంటది? సత్యం, ధర్మం, న్యాయం. ఓకే. ఓకే. ఇదొక సత్యం, ఇది ధర్మం, ఇది న్యాయం. ఓకే. ఇంకా? సత్య, ధర్మం, న్యాయం. ఓకే. ఈ సత్యానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపాలుగా ఈ 3 సింహాలు అయితే, మరి కనిపించని 4వ సింహం ఎవరు? అగ్నియా? సత్యానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతిరూపం అయితే కనిపించని 4వ సింహమే ఈ పులియా? కాదు గదా! ఎవరు మరి కనిపించని 4వ సింహం? ఎప్పుడైనా మనం ఆలోచించామా? మన అంతరాత్మ.
ఓకే. అంతరాత్మ. ఓకే. అసలు సత్యం అంటే ఏంటి? ధర్మం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? ఇవి నిజాలు. నిజాలు ఇవన్నీ. ఏంటి అసలది చూడండి. అసలు కనిపించని సింబాలు మనం ఏదేదో చెప్పుకోవచ్చు. నీలో నిరంతరం తేజోమానంగా వెలుగుతున్న అంతర ఆత్మజ్యోతియే నిజమైన నువ్వు. నువ్వు ఫస్టు. ఎవరు మనం? ఈ ఆత్మజ్యోతియే నువ్వు. వేరేదేమి లేదు. ఈ శరీరాన్ని ఆవహించి అవయవాలలో అంతర్లీనమైనటువంటి ఈ ఆత్మజ్యోతియే నిజమైన నువ్వు. ఇది నిరంతరం వెలుగుతుంది. నిరంతరం ఎప్పటికీ ఆరిపోయినటువంటిది. అది నిజం. మరి నిజం అంటే ఏంటి అసలు? ఏంటి అసలు నిజం అంటే అసలు నిజ స్వభావం ఏంటి అసలు? ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది. ఈ గ్లాస్ స్వభావం ఏంటి? ఇది గట్టిగా ఉంటది. దీంతోని కొడితే దెబ్బ తాకుతది. ఇది పగిలిపోదు. బరువు మోస్తది. వాటర్ మోస్తది. ఇవన్నీ మనం చెప్తాం. ఇది నిజం ఇది. సో, నిజానికి నిజం అంటే ఏంటి అసలు? ఇది ఒక వస్తువు పరంగా ఇది నిజం ఇది. మరి ప్రకృతి పరంగా నిజం ఏంటి అసలు? ఏంటి నిజం? నిజం అంటే ఎప్పటికి శాశ్వతంగా ఉండిపోయేది. నిజం మరణం లేనిది, నీటిలో తడవనిది, అగ్నిలో కాలనిది, గాలిలో ఎగిరిపోనిది. ఇది ఎప్పటికీ స్థిరంగా ఉండేదే. మనం అంటూ ఉంటాం కదా, ఇప్పుడు స్వతంత్ర సమరయోధులు కావచ్చు, దేశాన్ని రక్షిస్తున్నటువంటి వ్యవస్థ కావచ్చు, వీళ్ళందరూ ప్రపంచంలో నిలిచిపోతారు. ఎంతోమంది మేధావులు. ఎందుకు? వాళ్ళు నిజాన్ని నిర్ధారంగా చెప్పారు కాబట్టి. వాళ్ళు చేసినటువంటి సేవ నిజమైంది కాబట్టి. ఎన్ని తరాలైనా అది అది అలాగే నిలిచిపోతుంది. వాటన్నిటికంటే అతీతమైంది ఈ విశ్వమంతా నిండినది. ప్రతి జీవిలో నిత్యం వెలుగుతున్నది నిజం. ఇదే నిజం. మరణం లేనిది, నీటిలో తడవనిది, అగ్నిలో కాలనిది, గాలిలో ఎగరనిదే సత్యం అంటామన్నమాట. ఈ సత్యవంతులకి ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎవ్వరు అపకారం చేయలేరు. ఎవరు కూడా వారిని మోసం చేయలేరు. ఎవరిని కూడా వారిని బాధ పెట్టలేరు. బాధ పెట్టామని మనం అనుకుంటాం. ఇప్పుడు దేవుణ్ణి ఎవరైనా బాధ పెట్టగలరా? బాధ పెడుతున్నామంటే భ్రమలో మనం బతకగలం. ఈ ప్రపంచాన్ని ఈ ప్రపంచాన్ని ఏలుతున్నా అని ఒక ఛత్రపతి అనుకుంటాడు. కానీ ఆ ఛత్రపతిని ఏలుతున్నది ఏంటి? ఈ ప్రపంచంలో దాగున్న దైవత్వమే. అది నిజం. సత్య సంబంధం నీ జీవితంలో ఎలా ఉంది? నిజంగా సత్యాన్ని నువ్వు ఆచరిస్తున్నావా? ఎంతమంది మనం నిజానికి కట్టుబడి ఉన్నాం చెప్పండి? మన అవసరాల కోసం, మన ఎదుగుదల కోసం, మన ఆస్తు సంపాదించుకోవడం కోసం, మంచివాడు అనిపించుకోవడం కోసం, ఎదుటివాడిని చెడ్డవాడిని చేయడం కోసం, లేనిది నటించడం కోసం, ప్రతినిత్యం మనం సత్యాన్ని మరిచి ఆచరిస్తున్నాం. మరి నిజమైనటువంటి వ్యక్తిగా మారుతున్నటువంటి ఆ విద్యార్థికి సత్యం విలువ మనం చెప్పాలి. అసలు ఏంటి సత్యం విలువ? అసలు సత్యం అంటే ఏంటి? అది ఎలా ఉంటుంది? సత్యమే నీ జీవితం అయినప్పుడు నీకు ఎలాంటి లాభాలు జరుగుతాయో మనం వాళ్ళకి చెప్పాలి. సత్యహరిచంద్రుడు ఇప్పటికీ అది ఎప్పుడు జరిగిందో, ఎలా జరిగిందో, ఎవరు చూశారో మనకు తెలియదు. కానీ ఈ రోజు వరకు కూడా మనము మన పిల్లలకు సత్యహరిచంద్రుని గురించి చెప్తున్నాం. మనం పోయిన తర్వాత ఎన్ని జనరేషన్స్ వచ్చినా కూడా సత్యహరిచంద్రుని గురించి చెప్పుకుంటారు. ఎందుకు? అతడు జీవించడమే సత్యంతో జీవించాడు. తన జీవితమే సత్యమైంది. తను ఏం దానం చేశాడో మీ అందరికి తెలుసు. తను ఎంత సత్యంగా ఉన్నాడో మీ అందరికి తెలుసు. సత్యమే మన జీవితం కావాలి. సత్యమే మన జీవితం అయినప్పుడు మనకు వచ్చేటువంటి లాభాలు, సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక మంచి విద్యార్థిగా నువ్వు ఉంటావు. తల్లిదండ్రులు గౌరవిస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి నిన్ను సపోర్ట్ చేస్తాడు. ప్రతి ఒక్క వ్యక్తి నువ్వు ఆపదలో ఉన్నావని తెలుసుకొని నువ్వు అడగకపోయినా నీకు వచ్చి సహాయం చేస్తాడు. ఎందుకంటే నీ ప్రాబ్లంని తన ప్రాబ్లం అనుకుంటాడు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ దరిన వచ్చి చేరుతారన్నమాట. ఇది సత్యానికి ఉన్నటువంటి శక్తి. ఇది కనుక మనం విద్యార్థులకు
నేర్పగలగాలి. బీ పాజిటివ్, 100% పార్టిసిపేట్. ఈ 1 అవర్ నీకు సెషన్ జరుగుతున్నప్పుడు నువ్వు 100% పార్టిసిపేట్ చేయకపోతే ఎవరికి నష్టం జరుగుతుంది? చెప్పే వ్యక్తులకు నష్టం జరగదు. వినే వ్యక్తులకే నష్టం జరుగుతుంది. వినేటువంటి టైము, ఆ శక్తి, ఆ ఆలోచన, దానివల్ల ఏదైనా లాభం వస్తదేమో అనే ఆలోచన నీకు లేనప్పుడు రాకపోవడం బెటర్. వినకపోవడం బెటర్. అసలు నేర్చుకోవడం అంటే ఏంటి? పార్టిసిపేట్ చేయడం అంటే ఏంటి? అంటే నిమగ్నత. ఏంటి అసలు నిమగ్నత అంటే ఏంటి? చూడండి, అసలు ఈ శరీరము, ఈ నవ్వు మీరెప్పుడెప్పుడో నవ్వుంటారు. ఎప్పుడెప్పుడో చిన్నప్పటి సంది మనకు తెలియనప్పటి సంది నవ్వుతూ ఉన్నాం మనం. మరి నీలో నువ్వు చూసుకున్నదెప్పుడు? ఈ రోజు గాని, ఇంతకుముందు గాని నువ్వు వినుంటావేమో. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు నీకొక ఆలోచన వచ్చుంటది. అరే! ఆ రోజు నేను ఇలా నవ్వినా, ఇలా జరిగింది నాకు, ఇలా కండరాలు పట్టేసినాయి, ఇట్లా నవ్వుతున్నా, ఎంతమంది నన్ను ఆగు అన్నా కూడా నేను ఆగలేకుంటున్నా. తిరిగి నువ్వు ఆ స్టేట్‌కెళ్ళావు. లేదా అట్లా నవ్వుతున్న వ్యక్తిని కూడా నువ్వు ఊహించుకునుంటావు. తెలిసుంటది, నీ మనసులో వచ్చుంటది ఆ పిక్చర్. వచ్చినప్పుడు అతని యొక్క మానసిక స్థితి ఏందనేది నీకు తెలిసిపోయింది. ఓహ్! ఎంతలా నిమగ్నమై ఉన్నాడు గాబట్టే ఆ రోజు అంతగానం నవ్విండు. ఎట్ ద సేమ్ టైమ్ మనం ఒక సక్సెస్‌ఫుల్ పర్సన్‌గా ఉన్నామంటే ఒక పనిలో మనం నిమగ్నం అయినాం గాబట్టి. సక్సెస్ కావడం అంటే ఏంది? నిమగ్నం కావడం. అంటే ఏంటి? 100% నిమగ్నతో ఉండడం సాధ్యమా? సక్సెస్ కావాలంటే ఏం గావాలి నీకు? ఆ సక్సెస్ కావాలంటే చేయడానికి అన్ని వసతులు ఉన్నప్పటికీ, నువ్వేం చేయాలి? ఏముంటే నువ్వు సక్సెస్ అవుతావు? వాటన్నిటిని మనం పరిశీలిస్తే, అంటే ఫోకస్ ఉండాలి. అంటే నిమగ్నత కావడానికి నువ్వు సాధ్యంగా ఉండాలి. ఉంటే ఏమైనా లాభాలున్నాయా? ఈ లాభాలు నీ జీవితంలో ఎలా ఉంటాయనేది నీకు తెలిసుండాలి. తెలిస్తేనే మనం అది ఫోకస్‌గా మనం పని చేయగలుగుతాం. లేకపోతే లేదు. ఏమంటావు సార్? అంతేనే కదా! ఇప్పుడు దాని విలువ తెలవలేదనుకో మనం చేయలేమసలు. అస్సలు పార్టిసిపేట్ చేయలేము. అవును సార్. అవును. ఎందుకంటే అది తెలుసుకుంటేనే గదా దాని మీద మనకి ఇంట్రెస్ట్ వచ్చేది. సో, అది మనం చెప్పాలనమాట. ఒక పిల్లలకి, ఒక విద్యార్థి దశలో నీకు విద్య యొక్క విలువ ఏందో నువ్వు చెప్పాలి. నిమగ్నమై నువ్వు పరీక్ష రాస్తే వచ్చేటువంటి మార్కులు వచ్చినటువంటి వ్యక్తుల యొక్క స్థితిని నువ్వు చూయించాలి. ఆ వ్యక్తి యొక్క సమాజంలో పొందేటి గౌరవాన్ని మనం చూయించాలి. మంచి నిమగ్నతోని పని చేస్తే సక్సెస్ అయితే నీ టీచర్సు, నీ ఫ్రెండ్సు, నీ పేరెంట్సు, నీ కాలనీలో ఉన్నవాళ్ళు, నీ ఇంటి వాళ్ళు, మీ ఊరు వాళ్ళు నిన్ను ఎంతలా అప్రిషియేట్ చేస్తారు. దానివల్ల ఎంత లాభం వస్తుందో నువ్వు మనం వాళ్ళకి చెప్పగలగాలి. మనం అన్నీ చూస్తూ ఉన్నాం. మనం అనుభవిస్తూ ఉన్నాం అవన్నీ. మనం చేసే జాబ్‌లో ఏదో ఒక హార్డ్ వర్క్‌ని మనం మేనేజర్ అప్పజెప్పినట్టు పనిని మనం 100% ఫోకస్‌గా 2 డేస్ చేయవలసిన పని 1 డేలో ఫినిష్ చేస్తే ఎంత గౌరవం వస్తదో మీకు తెలుస్తది. మీరు అనుభవించారు. ఎంత అప్రిషియేషన్ వస్తదో మీరు తెలుసుకున్నారు. ఎంత హ్యాపీనెస్ వస్తదో మీరు అనుభవించారు. అంటే ఫోకస్‌కు ఉండటువంటి గొప్పతనం ఏంటో మనం వాళ్ళకు చెప్పగలగాలి. ఇప్పుడు జనరల్‌గా దీనికి కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి. ఏం యాక్టివిటీసు? అండ్ ఫోకస్ ఉందా లేదా అంటే నువ్వేదైనా పని ఇవ్వడమో అది కాదు. నీవున్నటువంటి గంట సేపు ఒక 40 మినిట్స్‌లో నువ్వు వాళ్ళతో ఒక యాక్టివిటీ చేయించాలి. ఏం యాక్టివిటీ చేయించాలా మనము? వాళ్ళ లోపల ఉన్నటువంటి వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, వాళ్ళ మానసిక స్థితి తగ్గట్టుగా, ఆ పరిస్థితుల తగ్గట్టుగా మనం యాక్టివిటీ చేయాలి. జనరల్‌గా మేమేం చేస్తామంటే పిల్లలకు మీరందరికి తెలిసిన విషయమే. మనం ఉదాహరణకు ఫస్ట్ ఒక 5 మెంబర్స్ స్టేజ్ పైకి తీసుకొచ్చి, ఇద్దరు గర్ల్స్‌ని, ముగ్గురు బాయ్స్‌ని ఇలా మనం సమానంగా పైకి తీసుకొచ్చి, ఒక్కొక్కరు ఉదాహరణకు ఒక నంబర్ చెప్తే సెకండ్ వాళ్ళు ఫస్ట్ నంబర్‌తో పాటు సెకండ్ నంబర్ చెప్పాలి. లేదా సెకండ్ వర్డ్, సెకండ్ పిక్చర్ ఏదో ఒకటి చెప్పాలి. మళ్ళా థర్డ్ పర్సన్ ఫస్ట్, సెకండ్, థర్డ్ చెప్పాలి. ఫోర్త్ పర్సన్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ చెప్పాలి. ఇలా 1 బై 1 10 మెంబర్ వచ్చేసరికి ఫస్ట్ నుంచి 10 వరకు వారు చెప్పగలగాలనమాట. అంటే దానివల్ల ఏమైతుంది? ఫోకస్ పెరుగుతుంది. ఓకే. ఫస్ట్ పర్సన్ ఏం చెప్పిండు? సెకండ్ పర్సన్ ఏం చెప్పిండు? థర్డ్ పర్సన్ ఏం చెప్పిండు? ఆహ్, జనరల్‌గా పనిచేసేటి బ్రెయిను క్రియేటివ్‌గా పనిచేస్తదనమాట. అది క్రియేటివ్‌గా థింక్ చేస్తది. అరే! ఎలా గుర్తుంచుకోవాలి? ఎలా గుర్తుంచుకోవాలి? అది విజువలైజేషన్ మోడ్‌లోకెళ్ళిపోతదనమాట. అది తెలవకుండానే. విజువలైజేషన్ మోడ్‌లోకెళ్ళి ఓకే. ఫస్ట్ పర్సన్ ఆపిల్ చెప్పిండు. సెకండ్ పర్సన్ ఎలిఫెంట్ చెప్పిండు. థర్డ్ పర్సను లయన్ చెప్పిండు.
ఫోర్త్ పర్సన్ గన్ను చెప్పిండు. మరి ఫోర్త్ పర్సన్ ఏం చెప్పాలి? ఎలా 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 ఊహించుకుంటాడు అతను? ఎలా యాపిల్ని ఎలిఫెంట్ తిన్నది? ఎలిఫెంట్ తింటే లయన్ ఏం చెప్పినాం? రాకెట్. సారీ, ఏం చెప్పినాం సార్? థర్డ్ ఏంటి? గన్ ఏదో చెప్పారు మధ్యలో. గన్ను, దాని తర్వాత లయన్. లైన్ చెప్పినట్టు. మీరు కూడా ఫోకస్గానే వింటున్నారు. ఎలిఫెంట్ ఆ, యాపిల్ని యాపిల్ తీసుకొని ఎలిఫెంట్ కొడితే ఎలిఫెంట్ ఏం చేసింది? గన్ను తీసుకొని లయన్ షూట్ చేసింది. సో మేకింగ్ ఏ స్టోరీ. 10 అతను లాస్ట్ నెంబర్ అతను ఏం చేసుకుంటాడు? ఇదంతా ఒక స్టోరీగా క్రియేట్ చేసుకుంటాడు విజువల్ అండ్ మెథడ్లో. గుర్తు చేసుకొని ఈజీగా ఆ 10 వర్డ్స్ని గుర్తుంచుకోగలుగుతాడు. అంటే మనకు అతనికి తెలియకుండానే అతని ఫోకస్ని మనము టర్న్ చేస్తున్నాం అనమాట. ఆ క్రియేటివ్ థింకింగ్ని మనం ఆన్ చేస్తున్నాం, స్విచ్ ఆన్ చేస్తున్నాం. ఆ విజువలైజేషన్ మెథడ్ని అతనికి ఎలాంటి ట్రిగ్గర్ ఇవ్వకుండానే ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్లో ట్రిగ్గర్ చేస్తున్నాం అనమాట. సో ఇలా మనం చేయడం వల్ల ఎట్ ద సేమ్ టైం స్టేజ్ మీద ఉన్నటువంటి 10 మెంబర్స్తో పాటు ఇక్కడ మనం అటెన్షన్గా ఉంటాం. అసలు ముంగల ఉండేటువంటి స్టూడెంట్స్ 10 మెంబర్స్ ఉన్నా 13 మెంబర్స్ ఉన్నా వాళ్ళందరూ బి అలర్ట్గా ఉంటారు అన్నమాట. ఎవరు తప్పు చెప్తారు, ఎవరు రాంగ్ చెప్తారు, వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, జస్ట్ చిన్న చిన్న యాక్టివిటీ ద్వారా ఆ హాల్ మొత్తం బి అలర్ట్గా అయిపోతుంది. క్రియేటివ్ థింకింగ్ వస్తుంది, విజువలైజేషన్ ఆటోమేటిక్ స్విచ్ ఆన్ అవుతుంది, బ్రెయిన్లో న్యూరన్ పాటర్న్ ఏర్పడుతుంది అనమాట. న్యూరన్ పాత్వే ఏర్పడుతుంది ఆటోమేటికల్గా. సో చేసే చిన్న యాక్టివిటీతో ఇంతలా లాభం ఉంటుంది. అది మనం పిల్లల్ని అర్థం చేసుకొని ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా వాళ్ళ మానసిక స్థితి తగ్గట్టుగా మనం చేయాలన్నమాట. నెక్స్ట్ 5th వన్ ఏంటి? ఎంకరేజింగ్ అదర్స్. నిజంగా మనం ఎంతమందిని ఎంకరేజ్ చేస్తాం మన జీవితంలో? ఎంకరేజ్ చేసినటువంటి దాఖలాలు ఏమైనా ఉన్నాయా? మన లైఫ్ మొత్తం పరిశీలించుకుంటే ఏదో కొన్ని ఉంటాయి అంతే. మన పిల్లలకు కూడా, పిల్లల మీద కూడా మనకి ఇగో ఉంటుంది. మనకంటే ఎక్కువ చెప్తే ఏ ఒక్క డాడీ నీకు రాదనంటే మనం తట్టుకోలేము. మరంటే సార్ మా టీచర్కే బాగొచ్చు అంటే మీ టీచర్ బిఎడ్ చేసి చెప్తుంది, నేను ఎంఎస్సీ చేసిన, నాకు అంత తెలియదు, నీ కాలేజీలో చెప్తున్నా నాకే తెలియదు అంటావా? ఆ టీచర్ని కూడా మనం అప్రిషియేట్ చేయలేము, మనసులోకి తీసుకోలేము. చూడండి ఏం జరుగుతుందో అసలు. అంటే ఈ నేర్చుకునే మనస్తత్వం మనకు ఉన్నప్పుడు ఆటోమేటికల్లీ ఇది అవుతాను. ఎంకరేజింగ్ అదర్స్. ఎంకరేజింగ్ అదర్స్ అంటే జనరల్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే దేంతో ఎంకరేజ్ చేస్తాం? పిల్లలకు గిఫ్ట్లు ఇస్తాం, పెద్దవాళ్ళకైతే ఏదో ఇస్తాం, మిగిలిన వాళ్ళకి ఇంకా ఏవో ఇస్తాం. ఉదాహరణకు ఒక సభకి వెళ్ళాం, సభకి వెళ్తే మనం ఎలా అప్రిషియేట్ చేస్తాం వాళ్ళని? క్లాప్స్ కొట్టి అప్రిషియేట్ చేస్తాం. జనరల్గా క్లాప్స్ ఎట్లా కొడతారు సార్? ఒక్కసారి మీరు కొట్టండి, మేడం మీరు కూడా కొట్టండి. ఓకే, మీ అందరి చేతులు నేను చూస్తున్నాను నేను. సూపర్. రీసెంట్గా ఏమైందంటే, నేను రీసెంట్గా నిన్ననే ఎల్బీ నగర్కి వచ్చిన తర్వాత సిగ్నల్ పడ్డది. సిగ్నల్ పడ్డ తర్వాత ఒకరిద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చి ఒకటే చప్పట్లు కొడుతున్నారు. ఎవరు? వాళ్ళు ఐ మీన్ డబ్బులు అడిగే వాళ్ళు, బెగ్గర్స్ అయి ఉండొచ్చు, ట్రాన్స్జెండర్స్, ట్రాన్స్జెండర్స్ అయి ఉండొచ్చు, బెగ్గర్స్ అయి ఉండొచ్చు. వాళ్ళు వాళ్ళు వచ్చి బెగ్గర్స్ అయి. అడుగుతున్నారు, వాళ్ళు ఎందుకు ఇట్లా కొడుతున్నారని నేను తెలుసుకున్నాను అనమాట. జనరల్గా అసలు చప్పట్లు ఎంకరేజ్ చేయడం వల్ల ఆ ఎదుటి వ్యక్తికి ఏం లాభం వస్తుందో మనకు తెలియదు, కానీ చప్పట్లు కొట్టడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఓకే, సో అన్ని పార్ట్స్ కి సమపాలలో అనేది వెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, సో మనం ఇంకొకరికి అప్రిషియేట్ చేస్తున్నాం కాబట్టి ఆ హ్యాపీనెస్ అనేది మనం తీసుకోవడానికి కూడా ఉంటుంది. అవకాశం first. ఉంటుంది. ఓకే, అవకాశం అంతే సార్. ఆక్యుప్రెషర్ జరుగుతుంది సార్. ఆక్యుపేచర్ పెరుగుతుంది. సూపర్. సో జనరల్గా మీరు ఇప్పుడు చప్పట్లు కొడుతుంటే, ఇఫ్ యూ డోంట్ వరీ, మనం జనరల్గా ఇట్లా కొడతాం అనమాట. జస్ట్ ఐమ్ కిడింగ్. జస్ట్ మనం ఇట్లా కొడతాం, ఎందుకు? చప్పుడు ఎక్కువ రావాలని. మరి వాడు కూడా చప్పుడు ఎక్కువ రావాలని ఇట్లా కొడతాడు. వాళ్ళకి మనకు తేడా ఏంటి? వాట్ ఈస్ ద Bracket బిహైండ్ చేస్తాం. ఇంటెన్షన్?
అంటే ఇంటెన్షన్ ఏమైనప్పటికీ కూడా మన ఉన్నటువంటి 5 ఫింగర్స్ని ఇంకో 5 ఫింగర్స్తో మమేకమైపోవాలి. ఒకదానిపైన ఒకటి ఇలా ఉండి క్లాప్స్ కొట్టాలి. మీరు పెద్దవాళ్ళని చూడండి, ముసలి వాళ్ళని చూడండి, ఓల్డ్ వాళ్ళని చూడండి, అమ్మమ్మ నానమ్మ తాతలు ఎవరు కూడా విలేజ్లో చూస్తే వాళ్ళు ఎప్పుడు కొట్టినా ఇట్లనే కొడతారు. వాళ్ళకి ఇట్లా కొట్టాలని తెలియదా? తెలుసు. కానీ దీనివల్ల లాభం కంటే దీనివల్ల లాభం అని వాళ్ళకి తెలుసు. ఏంటి వీటి వల్ల అంటే మన బాడీలో ఉన్నటువంటి ప్రతి ఆర్గాను ఒక క్వాంటం వేవ్‌ని కలిగి ఉంటుంది. ఈ బాడీలో ఉత్పత్తి అయ్యేటువంటి క్వాంటం వేవ్స్ మన బాడీలో ఉన్నటువంటి చివరి పాయింట్స్ ఏంటి? ఈ ఓపెన్ పాయింట్స్ ఏంటి? అంటే నిజంగా మీకు తెలవనటువంటి విషయాలేంటంటే అంటే మీకు తెలవదని అంటలేను. మనకు అవగాహన లేనటువంటి విషయాలేంటంటే ఈ బాడీ మొత్తం గూడా విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంది. విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటది. నీకు తెలవనటువంటి వేల కోట్ల తరంగాలతో ఈ శరీరం అంతా ఈ విశ్వంలో మమేకమై ఉంది. ఎట్లా మమేకమైందంటే చెప్తా చూడండి. ఎక్కడో బాంబు పేలుతది. నీ శరీరం అదిరిపోతది ఇట్లా. నువ్వు సైలెంట్‌గా ఉంటావు. ఎవడో వచ్చి ఇట్లా అంటాడు. మనం అదిరిపోతాం. ఏం జరుగుతది? అసలు దెబ్బకు నీకు సంబంధమే లేదు. అంటే తరంగాలంటే వేవ్స్ వచ్చి నీకు తాకుతాయన్నమాట. ఆల్రెడీ నీ లోపల ఉన్నటువంటి తరంగాల యొక్క ఫ్రీక్వెన్సీని అది డిస్టర్బ్ చేస్తది. అందుకని నీకు అలజడొస్తది. ఒక జరకొస్తదన్నమాట. సో, ఇక్కడ నీ బాడీలో ఉన్నటువంటి అన్ని ఆర్గాన్స్ యొక్క ఎండింగ్ పాయింట్స్ అరిచేతులలో, అరికాలలో ఉంటాయన్నమాట. ఆక్యుపెన్షన్. సో, ఇట్లా కొట్టినప్పుడు ఏమవుతుంది? కొట్టినప్పుడు ఈ ఒక ఎనర్జీ ఫార్మ్ అయిద్దనమాట. ఆ ఎనర్జీ వల్ల ఒత్తిడి పెరుగుతది. ఒత్తిడి వల్ల శక్తి ఉత్పత్తి అవుతది. శక్తి అనేది హీట్. ఈ హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ జనరేట్ అయిందంటే ఆటోమేటికల్‌గా సుప్తావస్థలో ఉన్నటువంటి కణాలు అంటే నిశ్శబ్దంలో ఉన్నటువంటి కణాలు యాక్టివేట్ అయితాయి. ఇప్పుడు ఎవరైనా చల్లదనం పెడితే కాసేపు ఆగలుగుతాం. ఎవరైనా అగ్గిపుల్లగిరి మన దగ్గర పెడితే ఆగలుగుతామా? అస్సలు ఆగలేము. ఎమ్మటే పక్కకు జరుగుతాం. ఎవరైనా ఐస్ పెడితే కాసేపు దాన్ని అనుభవిస్తాం. ఆ! బాగుంది, బాగుంది, బాగుందని. అదే అగ్గిపుల్లగిరి పెడితే వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో దూరం జరుగుతాం. అట్ ద సేమ్ టైమ్ ఈ క్లాప్స్ కొట్టడం వల్ల ఇవన్నీ యాక్టివేట్ అవుతాయన్నమాట. బాడీలో ఉన్నటువంటి ప్రతి సెల్ యాక్టివేట్ అవుతాయి. ఎనర్జీ అనేది ఫ్లో కావడం వల్ల బాడీలో ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. బ్రీతింగ్ పెరుగుతుంది. హార్ట్ రేట్ పెరుగుతుంది. బ్రెయిన్‌కి ఆక్సిజన్ లెవెల్ పెరగడం వల్ల వ్యక్తుల యొక్క ఫోకస్ పెరుగుతుందన్నమాట. సో, ఈ ఫోకస్ పెరగడానికి ఆ వ్యక్తికి ఏం లాభం ఉందో గాని 100% మనకు లాభమా? అతనికి లాభమా? 100 మంది కొట్టే చప్పట్లలో మన చప్పట్లు అతనికి వినబడకపోవచ్చు. కానీ వినకపోయినా చప్పట్లు కొట్టడం వల్ల ఆ 100 మందిలో అతనికి లాభమా? మనకు లాభమా? మనకే లాభం. తెలుసో తెలవక మనం చేస్తున్నటువంటి కార్యం వల్ల మనకు 100% మనకు లాభం అన్నమాట. సో, మరి ఎట్లా ఎంకరేజ్ చేస్తాం మనం? కొంతమందికి డబ్బులిచ్చి ఎంకరేజ్ చేస్తాం. చిన్న చిన్న గిఫ్ట్‌లిచ్చి ఎంకరేజ్ చేస్తాం. ఇవన్నీ ఎంకరేజ్ చేస్తాం. మనం చూడండి. ఈ సంటే చూడండి. అసలు నిజంగా ఎంకరేజ్ అంటే గిఫ్ట్‌లు ఇవన్నీ ఇచ్చి చూస్తాం. సో, ఇవన్నీ బయటి ప్రోత్సాహాలు. మరి అంతర్గత ప్రోత్సాహం ఏంటి? ఒక వ్యక్తిని సంతృప్తిపరచడానికి ఒక మా ఫ్రెండ్ పెళ్ళైతే మేమందరం కలిసి ఒక ఫ్రిడ్జ్ తీసుకెళ్ళిస్తాం. లేదా మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయితే చిన్న పిల్లలకైతే అందరూ గోల్డ్ డ్రింక్స్ తీసుకొచ్చి పెడతాం. ఒక ఫ్రెండ్‌కైతే ఒక గిఫ్ట్ ఇస్తాం. ఒక మేనేజర్ అయితే సీఈఓ వాళ్ళు ఏం చేస్తారు? ఒక కారో ఏదో ఒకటి గిఫ్ట్ ఇస్తారు. ఇవన్నీ ఇస్తారు. ఇవన్నీ భావ్య ప్రపంచానికి. చాలామంది బయటి ప్రేరణ కోసం వెతుకుతుంటాం. కానీ నిజమైన మోటివేషన్ నిశ్శబ్దంలో ఉంటుంది. శూన్యమై నిన్ను పరిశీలిస్తే అంతర్గత మార్గదర్శకత ఉద్భవిస్తుంది. అయితే ఏంటిది? ఏంటి ఈ అంతర్గత ప్రేరణ? నీలో శక్తి పరమాత్మ నీ నుండే వస్తుంది కాబట్టి నేను ఎప్పుడూ ఒంటరిని కాదు. నిన్ను ఎవరు అప్రిషియేట్ చేసినా చేయకపోయినా, ఎదుటి వ్యక్తులు నీతో పాటు కలిసి నడవకపోయినా, నడిచినా, వాళ్ళని వెన్నుతట్టి సపోర్ట్ చేసినా చేయకపోయినా, ఎప్పుడు నువ్వు ఒకడివి కాదు. నీలో ఆల్రెడీ పరమాత్మని తత్వం లీనమై ఉంది. అంటే నువ్వు ఒకడివి కాదు, ఇద్దరివి. నువ్వు ఇద్దరు ఉన్నటువంటి భావన నీకున్నప్పుడు ఎదుటి వ్యక్తి నీకు అప్రిషియేషన్ అవసరం లేదు. ఎవరో చేయాలని నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఈ భావన వస్తే
ఎదుటి వ్యక్తి యొక్క భావ్య పరిస్థితిని అధిగమించే శక్తి నీకొస్తుంది. మనకు కావాల్సింది ఇంటర్నల్ మోటివేషన్, ఇంటర్నల్ ప్రేరణ, ఇంటర్నల్ అప్రిషియేషన్ కావాలి మనకు. మనం పిల్లలకి ఇదే చెప్పాలనమాట. నీకు మార్కులు తక్కువ వచ్చినాయని నీ టీచరు ఎగతాళి చేయొచ్చు. ఇంటికొస్తే మీ అమ్మ నాన్న ఎగతాళి చేయొచ్చు. నీ ఫ్రెండ్స్ ఎగతాళి చేయొచ్చు. నీ తోబుట్టిన వాళ్ళు ఎగతాళి చేయొచ్చు. నీ కాలనీ వాళ్ళు ఎగతాళి చేయొచ్చు. వీళ్ళందరూ ఎగతాళి చేసినా నీ లోపల ఈసారి పరీక్ష రాసి మంచి మార్కులు తెచ్చుకుంటా అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే మాట్లాడుతున్నాడో అతని అప్రిషియేషన్ నువ్వు తీసుకోవాలి. ఒకవైపు నువ్వు బాధపడుతుంటే ఇంకో వైపు నీతో చెప్తున్నటువంటి వ్యక్తి ఉంటాడు. అరే బాధపడకు, పోతే పోయింది, ఈసారి ఎట్టి పరిస్థితులన్నా ఈ ఒక్క మార్క్‌తో ఫెయిల్ అయినాం. ఈ 35 మార్క్స్‌కి 34 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు 60 మార్క్స్ తెచ్చుకుందాము. ఆ టాలెంట్ మన దగ్గరుంది. కాస్త మనం టైం కేటాయిస్తే బాగుంటది. టైం ఎట్లా చేసుకోవాలనేది ఆ ఇన్నర్ వాయిసే నీ పరమాత్మ తత్వం. ఆ అప్రిషియేషన్ ఉన్నవాడే ఈరోజు సమాజాన్ని ఏలుతున్నాడు. ప్రపంచాన్ని ఏలుతున్నాడు. ప్రపంచంలో ఉన్నటువంటి నీలాంటి, నాలాంటి ప్రతి ఒక్కరికి వారి వస్తువు మన దగ్గరికి చేరుతుంది చూడండి. అంటే నువ్వు ఒంటరివి కావనేటువంటి భావన వారి లోపల మనం కలిగించాలి. స్కూల్ పెట్టాక నీ ఫ్రెండ్స్ నీకు దూరం అయిపోతారు. క్లాస్ అయిపోగానే క్లాస్‌లో ఉన్న టీచర్ నీకు దూరం అయిపోతది. తల్లిదండ్రులు వాళ్ళ వయసు అయిపోగానే నీ నుంచి దూరం అయిపోతారు. ఎవరు దూరమైనా కాకున్నా నిరంతరం నీతో నుండి నడిచేది ఆ ఇన్నర్ వాయిస్, ఆ పరమాత్మ తత్వ భావాన్ని అతను ఐక్యం చెయ్యాలన్నమాట. అతనికి ఆ తోడు చేసి మనం ఉంచగలిగితే ఆళ్ళిద్దరూ టుగెదర్‌గా ఈ లైఫ్‌ని లీడ్ చేస్తారు. ఈ లైఫ్‌ను లీడ్ చేయడానికి నీకు కావాల్సినటువంటి అన్ని రకాల నాలెడ్జి, అన్ని రకాల జ్ఞానాన్ని ఈ జరిగేటువంటి ఈ 2 రోజులలో మేము మీకిస్తాము. ఈ 2 రోజుల్లో నీకియ్యడానికి నీ జాన్ జిగిరి దోస్తునై, నీ ప్రాణ స్నేహితుడినై, ఈ రోజు నుంచి నీ ప్రాణం ఉన్నంత వరకు 24 గంటలు నీకు గుర్తుండేటువంటి వ్యక్తిగా, నీకున్నటువంటి 14 ఏళ్ల సంవత్సరాల గడిచిన కాలం వదిలిపెడితే మిగిలిన ఉన్నటువంటి ఈ 86 సంవత్సరాలు ఏదైతే ఉందో, ఆ 86 సంవత్సరాలు నువ్వు లీడ్ చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నీకు 2 డేస్‌లో ఇస్తాననేటువంటి ఆ జాన్ జిగిరి దోస్తుకు నువ్వు చెప్పగలవు. మర్చిపోతాడా జాన్ జిగిరి దోస్తు నిన్నిప్పుడు? తల్లిదండ్రులను మర్చిపోవచ్చు, అన్నజెల్లెలను మర్చిపోవచ్చు, టీచర్‌ను మర్చిపోవచ్చు, స్నేహితుని మర్చిపోవచ్చు. నిన్ను ఎప్పటికీ మర్చిపోవు. నువ్వు చెప్పిన ఇన్ని విషయాలలో ఒక్క విషయం అతని లోపల జీవితంలో వెలుగును స్టార్ట్ చేస్తుంది. ఫైర్ పుట్టిస్తుంది. ఆ ఫైర్ మహోన్నతమైనటువంటి జ్వాల అయి, నిరంతరం వెలిగే కాంతిపుంజమై, తన శరీరాన్ని ఈ విశ్వంలో అనంత శక్తిగా ఎదుగుతాడనమాట. ఆ గొప్ప శక్తిని రగిలించడానికే కార్యోన్ముఖులమైన మనం. లీడ్ ఇండియా ఉద్యమం వ్యక్తి కోసానికి కాదు, జీవన ముక్తి కోసానికి స్టార్ట్ అయింది ఇది. దీని పరమావధి అది. ఆచార్య గడిచిన 65, 75 సంవత్సరాల నుంచి ఆయన జీవిస్తున్నటువంటి విధానం ఇది. ఆయన ఆశను మోడ్చుకుపోవాలంటే ఈ 2 కోట్ల మంది, 25 కోట్ల మంది పిల్లల్ని మార్చడం కాదు. 25 కోట్ల మందిలో ఈ పరమాత్మ తత్వాన్ని తోడు చేయాలి వాళ్ళకు. మనం చెప్పేసి వదిలిపెట్టేసి వస్తాం. అది కాదు. అతనిలో ఉన్నటువంటి ఆ పరమాత్మ స్నేహితుని అతనికి తోడు చెయ్యాలి. ఆ తోడు చేసేటువంటి బృహత్త కార్యక్రమమే ఈ లీడ్ ఇండియా. ఇట్స్ నాట్ ఏ సింపుల్ వర్డ్. ఈ పదాలు మీకు తెలవవా? ఈ వర్డ్స్ మీరెప్పుడు వినలేదా? ఈ పుస్తకాలు మీరెప్పుడు చదవలేదా? ఎన్నో చదివుండొచ్చు. కానీ మా ఇంటెన్షన్ అది కాదు. ఆచార్య వారసత్వం అంటే అది కాదు. ఆచార్యులాగా జీవించాలి. ఆచార్యులంటే కేవలం సుదర్శన ఆచార్య అనే పేరు మోసుకున్నటువంటి శరీరం కాదు. భారతదేశ మూల తత్వం అది. ఈ అనంత విశ్వంలో ఏదైతే ఉందో ఆ వ్యక్తి దానితో మమేకమై జీవిస్తున్నాడు. ఆ వ్యక్తితో కలిసి ప్రయాణిస్తున్నామంటే ఆ తత్వంతో లీనమై కలిసిపోయి యోగిస్తూ భోగిస్తూ జీవిస్తున్నటువంటి జీవులం. ఆ స్థితిలో మీరు ఉండాలి. దానికి కారణభూతులు మీరు అయి ఉండాలి.
నిజంగా పిల్లల్ని మనం ఇతరులను అప్రిషియేట్ చేయడానికి పిల్లల విషయంలో కావాల్సింది ఏంటంటే చాలా మందికి క్లాప్స్ తెలుసు. ఒక స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూలును ఒక డిఫరెంట్ వేలో మనం తీసుకెళ్ళాలి. లేదా ఒక క్లాస్‌కే నువ్వు సెపరేట్ ఉన్నప్పుడు మిగిలినటువంటి క్లాసులకు ఈ క్లాసు ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండాలి. ఉదాహరణకు ఒక మండల్ లెవెల్‌లో ఒక మీటింగ్ జరిగితే మీటింగ్ జరిగితే కేవలం లీడ్ ఇండియా అనేటువంటి స్కూల్ నుంచి ఒక 100 మంది విద్యార్థులు వెళితే, ఆ మండలంలో ఉన్నటువంటి 14 స్కూళ్ళకెళ్ళి కొన్ని వేల మంది ఆడికొస్తే, అందరూ కొట్టేటువంటి క్లాప్స్ ఏంటి? ఒక వక్త బాగా మాట్లాడుతుండు, మంచి విషయం చెప్తుండు. ఆ విషయం చెప్పినప్పుడు అందరూ చకచక చప్పట్లు కొడితే ఏమవుతుంది? చప్పట్లు రెండేసారి కొడతాం. అది బాగా అనిపించినప్పుడు, ఎప్పుడు పోతాడా అనిపించినప్పుడు. బాగా అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు. మరి ఆయన దేన్ని తీసుకోవాలా దాన్ని? బాగా చెప్పిన అనుకోవాలనా? లేకపోతే బాధగా చెప్పిన అనుకోవాలనా? చెప్పేటువంటి వ్యక్తికి డిస్టర్బెన్స్ గాకుండా, చెప్పేటువంటి వ్యక్తికి మరింత ఉత్సాహాన్నిచ్చేలా, చూసేటువంటి వ్యక్తి అసలేంది ఈ విషయం అని మనల్ని పరిశీలించేలాగా ఉండాలి. దట్ ఈస్ వండర్‌ఫుల్ క్లాప్స్. జనరల్‌గా అందరికి రెయిన్ క్లాప్స్ తెలుసు. ఇట్లా మన ఫింగర్‌తోని 1, 2, 3 ఇట్లా కొడతా ఉంటాం. డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. ఒక 1 వాటర్ డ్రాప్. ఉదాహరణకు మనం ఒక ఏలుతోని కొడితే ఒక సౌండ్ వస్తుంది. 2 ఫింగర్స్ కొడితే 2 ఫింగర్స్ సౌండ్ వేస్తుంది. 3 ఫింగర్స్ కొడితే 3 కొడుతుంది. ఇట్లా 100 మంది కొలిస్తే వాటర్ వర్షమైతే ఎలాగ పడుతుందో, వాటర్ డ్రాప్ అయినప్పుడు వచ్చేటటువంటి శబ్దం చిన్నగా స్టార్ట్ అయ్యి, మళ్ళా పెద్దగయ్యి, మళ్ళా చిన్నగయ్యి, మళ్ళా పెద్దగయ్యి ఇలా రకరకాల సౌండ్స్ వస్తాయన్నమాట. మనం పోయినప్పుడు రెయిన్ క్లాప్స్ 1, 1, 1 అని కొట్టిపియాలి. దాని తర్వాత 2, 2 కొట్టిపియాలి. 3, 3 కొట్టిపియాలి. మళ్ళా 1 కొట్టియాలి. మళ్ళా 3 కొట్టియాలి. మళ్ళా 1 కొట్టియాలి. మళ్ళా 2 కొట్టియాలి. ఇట్లా యాంగిల్ చేంజ్ చేసినప్పుడు ఆ శబ్దం యొక్క ఫ్రీక్వెన్సీ లెవెల్ చేంజ్ అయిద్దనమాట. లైక్ ఏ రెయిన్ ఫాల్ అయినట్టుగా మనకు పూర్తిగా అక్కడ ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయ్యిదనమాట. ఇట్స్ ఎ ఫన్నీ. నెక్స్ట్ వండర్‌ఫుల్ క్లాప్స్. చాలామంది మనం చెప్తాం 1, 2, 1, 2, 3 1, 2, 1, 2, 3 కొడతాం. కానీ మనం చేసేటువంటి లీడ్ ఇండియా క్లాప్స్ ఏందంటే, మనం ఇట్లా కిందికొంగి ఫుల్, వండర్‌ఫుల్ అని 3 కొట్టాలన్నమాట. కింద ఫుల్ అని కొట్టి పైన వండర్‌ఫుల్, వండర్‌ఫుల్ 3 కొట్టాలి. కింద ఫుల్, వండర్‌ఫుల్, వండర్ఫుల్ వండర్‌ఫుల్, వండర్‌ఫుల్. కొడలుపులి కాదు. మీరు పుల్ కొండలపులి అని కొట్టొద్దు. అంటే పిల్లల లోపల మనం ఇట్లా ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళని లీనం చేయాలన్నమాట. ఫుల్ మీద 3 సార్లు వండర్‌ఫుల్, 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 ఫుల్, వండర్‌ఫుల్ ఇట్లా. కింద 2 సార్లు, మీద 3 సార్లు. అది వండర్‌ఫుల్ క్లాప్స్. దాని తర్వాత రెయిన్ క్లాప్స్ ఉంది. దాని తర్వాత లోటస్ క్లాప్స్. అంటే చెప్పేటువంటి వ్యక్తి మంచి విషయం చెప్పినప్పుడు, ఈ ప్రపంచంలో సృష్టిలో అత్యుత్తమైన ఫ్లవర్ ఏంటి? లోటస్ ఫ్లవర్. ఆ లోటస్ ఫ్లవర్ మనం ఇట్లా చూయించామనుకో ఇట్లా, ఈ 5 ఏళ్ళు పైకి పెట్టి, ఈ అరచేతిని ఇట్లా చూయించామనుకో, ఆ చెప్పేటువంటి వ్యక్తి ఏంటి కొత్త ఫ్లవర్స్ ఏమో చూపెడుతుర్రు నాకని మరింత ఎంతూజియాజంగా ఉంటాడనమాట. మీరందరూ చూసుంటారు. ఇప్పుడు ఆచార్య క్లాస్ చెప్తున్నప్పుడు, ఈ పాత బ్యాచ్ వాళ్ళం ఏమైతే ఉన్నామో, ఉదాహరణకి శ్రీలత మేడం కూడా వచ్చారు. వీళ్ళందరూ టీఓటీ అయిపోయిన వాళ్ళమే. సో, మేమందరం ఈ క్లాప్స్ గాని, ఇవి గాని ఇస్తూ ఉంటాం. సో, మీ అందరూ చప్పట్లు కొట్టి సూపర్ అన్నప్పుడు, మేము సైలెంట్‌గా ఇవి గాని, ఇటు గాని ఇస్తుంటాం. ఆ! సో, ఇట్లా మనం ఈ 2 చేతులతోని లోటస్ ఫ్లవర్స్ ఇస్తే, అబ్బా! ఇది ఎంత గొప్పదంటే ఎదుటి వ్యక్తిని డిస్టర్బ్ చేయకుండా ఇంకా బాగా చెప్పేలా చేస్తదనమాట. దాని తర్వాత సైలెంట్ క్లాప్స్. అంటే మనం జస్ట్ ఈ ఫింగర్స్‌ని ఇలా తాకించడం. ఈ సైలెంట్ క్లాప్స్ ఎదుటి వ్యక్తికి అర్థమైతే ఓకే. అర్థం కాకపోతే పీక విస్తరాయింది అనడు. సాలు సార్ ఇక నీ పీక విస్తా. సాలు సార్ నీ పీక విస్తా అని మనం అనదు. సో, ఎదుటి వ్యక్తి భయపడిపోతాడు. మనం పిల్లలకి చెప్పేటప్పుడు ఈ సైలెంట్ క్లాప్ చెప్పేటప్పుడు ఇట్టిటన్నప్పుడు నా పీక అయితే ఏం పిస్తలేరు కదా అని మనం ఒక జోక్ చేయాలన్నమాట. నేను చెప్పేదంతా బోరొచ్చి నా పీక నేను పిసికేస్తలేరు కదా అని మనం అనాలి. సో, దే ఆర్ ఫీల్ వెరీ హ్యాపీ. సో, అట్లా దాని తర్వాత అత్యంత ఇంపార్టెంట్ అండి కలాం క్లాప్స్. ఈ కలాం క్లాప్స్ జనరల్‌గా ఇప్పుడు ఈళ్ళందరికి చెప్పాలనమాట. ఇప్పుడు ఈ క్లాప్స్ అన్ని కొడితే అక్కడున్నటువంటి వ్యక్తి వింటాడు. మరి కలాం ఎక్కడున్నారు? అసలు కలాం ఎవరు? కలాం గారు ఎవరు అని మనం అడగాలి వాళ్ళని. ద మిసైల్ మ్యాన్ ఆఫ్ ది ఇండియా ఎవరికి పేరుంది? అసలు ఆయన ఎవరు?
ఆయన గురించి ఏందని ఒక్క నిమిషం మనం ఆయన గురించి మాట్లాడి, ఇప్పుడు ఆయన ఎక్కడున్నంటే సార్ చనిపోయినట్టు. మరి చనిపోయిన వారికి ఎట్లా మనం చేరాలి? ఎట్లా చేయాలంటే ఆ పిల్లలు ఏదో ఒకటి చెప్తుంటారన్నమాట. సో ఆయనకు రాకెట్గా అనుకుండు కాబట్టి పైన ఉండు కాబట్టి మనం రాకెట్ ద్వారా మనం క్లాప్స్ పంపాలి. సో ఎట్లా పంపుతామని మనం నిలబడి కింద మనం ఇట్లా 2 టైమ్స్ కొట్టి ఈ చేతులు ఇట్లా పెట్టి జీ అనాలన్నమాట. ఇట్లా కొట్టి ఈ పైకి వెళ్ళి జీ అనాలన్నమాట. ఈ జూమ్ అనేది ఏంది, ఎట్లా పోతుంది? ఇది రాకెట్ అన్నమాట. సో ఫుల్ అని జీ అని పెట్టాలన్నమాట. 1 2 3 జీ, 1 2 3 జీ. అంటే మనం ఇక్కడ లెఫ్ట్ సైడ్ లెగ్ పైన మనం ఇట్లా బెండ్ అయ్యి ఇట్లా జీ అంటే ఇట్లా రాకెట్ ఎలాగైతే అది మూమెంట్ ఉంటుందో ఇట్లా ఆ ల్యాండింగ్ అనేది ఆ పొజిషన్ వాళ్ళకి కనిపించాలన్నమాట. సో ఇది ఒక డిఫరెంట్ అనమాట. ఇది ఒక కొత్త రకమైనటువంటి క్లాప్స్. పిల్లలు ఎప్పుడు వినుండరు, ఎప్పుడు చూసి ఉండరు. ఉదాహరణకు కలాం గారి బర్త్డే కానీ లేకపోతే ఏదైనా ప్రోగ్రామ్ జరిగింది అనుకున్న వారి మీద ఒక మండల స్థాయి నిర్వహించారనుకున్న కాంపిటీషన్. ఆ టైంలో మనం చెప్పినటువంటి స్టూడెంట్స్ అక్కడికి వెళ్తే వారికి నివాళులు ఎలా అర్పిస్తారు? అందరు చప్పట్లు కొడతారు, అది కొడతారు. అక్కడ ఉన్నటువంటి ఆ 10 మంది 1 2 3 జియ్యం అని అంటారు. అక్కడ ఉన్న వాళ్ళంతా అవాకాయి చూస్తారు అనమాట. వావ్, ఇట్స్ ఎక్సలెంట్ క్లాప్స్ అని. ఏంటి అని అడుగుతారు. స్టేజ్ మీదకి పిలుస్తారు, పిల్లలు చెప్తారు కలాం గారు ఇక్కడ లేరు కాబట్టి వారి దగ్గరికి రాకెట్లు చేరాలంటే ఆ రాకెట్ ద్వారా నేను క్లాప్స్ పంపుతున్నా. దిస్ ఈజ్ లీడ్ ఇండియా క్లాప్స్ రాకెట్ నిండా ఇచ్చి అచ్చా కలాం గారి దగ్గరికి పంపుతున్నా అని అవి చెప్తారనమాట. సో ఇలా వాళ్ళందరూ మనం ప్రోత్సహిస్తూ ఈ విధంగా పిల్లల్ని చెప్పగలగాలి. ఇలా చెప్పినప్పుడు మాత్రమే పిల్లలు నీతోని కనెక్ట్ అవుతారు. లేకపోతే నువ్వు చెప్పేటువంటి ఈ 1/2 1 అవర్ సెషన్ని వాళ్ళెవరు కూడా నీతోని వినరు. మనతోని ఎవరు కూడా కనెక్ట్లో ఉండరు. మొత్తం డిస్కనెక్ట్ అవుతూ ఉంటారు అప్పుడు. ఎందుకంటే వాళ్ళ టీచర్స్ చాలా చెప్తుంటారు, వాళ్ళు చాలా వింటుంటారు. కాబట్టి మనతోనే ఉండాలనేటువంటి అది లేదనమాట. సో దీని అన్నిటికంటే ముందు మనం అందరం ఆచార్య గారితోని ప్రయాణం చేస్తున్నాం కాబట్టి వారి సంకల్పాన్ని మనం అర్థం చేసుకోవాలి. వారి జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం నిజమైనటువంటి ఆచార్య గారికి మనం వారసత్వాన్ని మోసిన వాళ్ళం అవుతామన్నమాట. సో ఈ విధంగా మీరు ఏ సెషన్ తీసుకున్నా, ఏది తీసుకున్నా దాని బిహైండ్ ఇంటెన్షన్ని మనం అర్థం చేసుకోవాలి. కలాం గారు ఆశయం ఎంత గొప్పదో దాని ఆచరణతో పాటు నిరంతరం జీవిస్తున్నటువంటి వ్యక్తి కూడా అలాంటి వాడే మన ఆచార్య గారు అనమాట. సో ఇది ఈరోజు మొదటి సెషన్. సో మీరు విన్నారు, అయినప్పటికీ కూడా మళ్ళీ నాతో విన్నారు. శ్రీలత మేడం అయితే ఆల్రెడీ టీఓటీలో విన్నారు. మళ్ళీ విన్నందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇది ఐస్ బ్రేకింగ్ సెషన్. సో ఈ సెషన్ ఎందుకు ఇంత ఇంపార్టెంట్ అంటే ఆడు 2 రోజులు మనతో కనెక్ట్ కావడానికి, ఆ 45 మినిట్స్ కనెక్ట్ కావడానికి ఇది నాట్ ఓన్లీ ఐస్ బ్రేక్ సెషన్ అండ్ లైఫ్ని ట్రాన్స్ఫార్మేషన్ చేస్తుంది. అతని జాంజిగిరి దోషం చేస్తుంది. ఈ సెషను ఎంత బాగా నువ్వు చెప్పగలిగితే, ఎంత బాగా వాళ్ళని అర్థం చేసుకోగలిగితే, వాళ్ళని అట్రాక్ట్ చేయగలిగితే నెక్స్ట్ వచ్చే సెషన్లో కూడా ఈ నవ్వడం ఉంటుంది, నేర్చుకోవడంలో ఉంటుంది, 100% ఫోకస్ ఉంటుంది, ఎంకరేజింగ్ అదర్స్ ఉంటుంది. ఇవన్నీ ప్రతి ఒక్క సెషన్కి ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. ప్రతి ఒక్క సెషన్కి ఇంటర్లింక్ అయి ఉంటాయి. ఆ ఇంటర్లింక్ అయి ఉంటాయి కాబట్టే ఇది చాలా ఇంపార్టెంట్ అయిన సెషన్. ప్రతి ఒక్క టీచరు జాంజిగిరి దోస్తే. కాబట్టి ఇలాంటి మనం పూర్తిగా మన జీవితానికి ముందు మనం ఇంప్లిమెంట్ చేసుకొని మనం ఈజీగా అక్కడ చెప్పడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో టుడే దిస్ ఈజ్ సెషన్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శైలజ గారు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్, ఐ లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా, ఐ లీడ్ ఇండియా. ఎక్సలెంట్ సార్, చాలా ఎక్సలెంట్ సెషన్. చాలా బాగా చెప్పారు అసలు మీరు. నిజంగా మేము కూడా మీతో పాటు చాలా లీనమైపోయి విన్నాము. ఇంత చిన్న పేజెస్ లో ఎంత తత్వము, ఎంత పరమాత్మ తత్వం, ఎంత మ్యాటర్ ఉందంటే అసలుకి
నిజంగా మనం పిల్లలకి గనక మీరు చెప్పిన విషయాలు, మీరు చెప్పిన వేలో తీసుకెళ్ళగలిగితే ఖచ్చితంగా మనం పిల్లలకి జాంజిగిరి దోస్తులు అవుతాము. అలాగే ఆ టీచర్స్ కి కూడా జాంజిగిరి దోస్తులం అవుతాం. సో మొత్తం మన స్కూల్ మొత్తాన్ని, పిల్లల్ని, టీచర్స్ ని అందరినీ కనెక్ట్ చేయగలుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్ఫుల్ సెషన్. చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా యా, క్వశ్చన్స్ ఉంటే తీసుకుందామా సార్? అడగండి, పర్వాలేదు. ఓకే సార్, ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే చెప్పండి, అడగండి. మేడం, సార్స్ ఎవరైనా. మీకు జరిగేటువంటి అన్ని సెషన్స్ కూడా ఇదే తత్వంతో అర్థం చేసుకోండి. సార్ మురళీకృష్ణ సార్, చెప్పండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను యాక్చువల్లీ నాకు క్వశ్చన్ ఏమీ లేదు, మిమ్మల్ని అప్రిషియేట్ చేయడానికి కోసమే నేను హ్యాండ్ రైజ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఈ సెషన్ నవ్వుతో నా భవిష్యత్ అని చెప్తుంటాం కదా. ఆ అంటే ఇన్నర్ కనెక్ట్ అవ్వడానికి ఐస్ బ్రేకింగ్ అనేది చెప్పడం అనేది చాలా ఆర్ట్ అండి నిజంగా. అంటే మనం ఏదో మనం చదువుకుంటాం, చాలా చదువుకుంటాం, చాలా నేర్చుకుంటాం, కానీ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, వే ఆఫ్ ప్రెజెంటేషన్ అనేది ఆడియన్స్ కి రీచ్ అవ్వడానికి ఎంత దగ్గరగా ఉన్నదాన్ని మనం ఎంచుకుంటున్నాం అనే దాని మీదే ఆ ట్రైనర్ యొక్క సెషన్ విజయ శాతం అనేది ఆధారపడి ఉంటుంది. మీరు అల్టిమేట్ గా చెప్పారు, మాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎందుకంటే తెలియని విషయాలు, చాలా విషయాలు తెలుసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లీడ్ ఇండియా తరఫున. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సార్ శ్యామ్ సార్, సార్ మ్యూట్లో కొండలపల్లి గారు, ఉన్నారు. సార్ లీడ్ సార్ ఇండియా, సార్, లీడ్ ఇండియా సార్, ఐ లీడ్ ఇండియా. వెరీ నైస్ సెషన్. నేను మార్నింగ్ కొన్ని విషయాలు డిస్కస్ చేశాను గ్రూప్ లో. సార్ సార్ సో ఇంతకుముందు శైలజ మేడం గారు అన్నారు, ఒక చిన్న 2 క్యాప్షన్స్ లోనే ఎన్ని చెప్పగలం అనేది. దట్ నాకు కావాల్సింది అది అని చెప్పాను మార్నింగ్. ఎస్, 100%. 100% అంటే మీ లైఫ్ లో ఉన్నాయి కానీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ ఎన్ని ఇవ్వగలుగుతాం అంటే, కొందరు 5తో నేర్చుకుంటారు, 1తో నేర్చుకుంటారు, కొందరు 10 చెప్పిన తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది. బట్ మన అల్టిమేట్ గోల్ ఏంటంటే వాళ్ళకి అర్థం చేయించి వాళ్ళని మనసా వాచా కర్మనే వాళ్ళకి కరెక్ట్ గా అందాలంటే వి హ్యావ్ టు గివ్ మోర్ అండ్ మోర్ ఎగ్జాంపుల్స్ విత్ దట్. ఎస్, ఇట్స్ నేను వెరీ మార్నింగ్ అదే చెప్పాను. నేను చెప్పిన దానికి ఇది ప్రాక్టికల్ సెషన్, వాళ్ళందరూ కూడా అర్థం చేసుకుంటారని చెప్పి వాళ్లకు మీకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఏదైతే మార్నింగ్ అన్నానో కొంతమందికి సరిగా అర్థం కాలేదేమో, బట్ నౌ దిస్ సెషన్ లీడ్స్ టు దట్. అంటే ఇచ్చిన 4 వాక్యాలే ఉంటాయి, కానీ దాంట్లో 40 విషయాలు మాట్లాడగలగాలి. దట్ ఈస్ ద రిసోర్స్ పర్సన్, దట్ ఈస్ ద మనం అనుకున్నటువంటి కరెక్ట్ మెసేజ్ వెళ్తుంది. అంత ప్రిపేర్ అయితే తప్ప దేని ఫ్రూట్ఫుల్ గా చెప్పలేం. సో వెరీ నైస్, వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. రైట్, ఐఎమ్ హార్ట్ఫుల్లీ మీరు థ్యాంక్స్ ఏదైతే టు యూ. చెప్పారో దానికి 100% ఉంటుంది. ఎందుకంటే మీరు వేరు, నేను వేరు కాదు. యా, దట్ కరెక్టే. కంపల్సరీగా దాంట్లో ఎన్ని అంశాలు జోడించుకొని చెప్పాలి అనే దాన్ని ముఖ్యంగా అందరూ గమనించాలి. అదొక్కటే మీ నుంచి నేను కోరేది ఏంటంటే, మీరు ఎలాగైతే చెప్పారో ఒక మోడల్ గా అందరు కూడా దాన్ని చూసుకొని, వాక్యం చిన్నదైనా దాన్ని చక్కగా చెప్పాలి. అప్పుడప్పుడు 93.5 దాంట్లో వస్తుంది కదా, తక్కువ మాట్లాడే వాళ్ళే హైదరాబాదీ అని. సో తక్కువ పదాలు ఉన్నప్పటికీ చెప్పగలిగేది హైదరాబాద్ భాషలో కాదు. మనం ఎప్పటికైనా ఎక్కువ నాలెడ్జ్ని ఇవ్వగలగాలి, ఎక్కువ ఎగ్జాంపుల్ ఇవ్వగలగాలి. అది మీరు చేశారు. హ్యాండ్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ. మీ కొరకు హ్యాండ్ రైజ్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో అదనమాట, అంటే విద్యార్థి యొక్క పరిధిని మనం అర్థం చేసుకోవాలి. అతడు ఏ పరిధిలో ఉన్నాడు, అతను ఏ పరిధిలో ఉంటాడు, అది కనుక మనం అర్థం చేసుకోగలిగితే ఆ స్థాయిలోనూ మనం చెప్పాలి. ఊరు దాటి అతనికి అవసరం లేదు, జిల్లా దాటి, స్టేట్ దాటి, ఈ వరల్డ్ వైజ్గా అతనికి అవసరం లేదు. అతను ప్రస్తుతం ఉన్నటువంటి లివింగ్ స్టేట్ ఏంటి, ఏ పరిస్థితిలో ఉంటున్నాడు, ఆ పిల్లల యొక్క మనస్తత్వం ఏంటి, టీచర్ మనస్తత్వం ఏంటి, ఆ ఖాళీలో ఉండేటువంటి మనస్తత్వాలు ఎట్లా ఉంటాయి, నీ ఇంట్లోని అమ్మనన్న మనస్తత్వం ఎట్లా ఉంటుంది, అది అతనికి కావాల్సింది. మన దగ్గర నాలెడ్జ్ ఉందని ఇచ్చినటువంటి 45 minutes 1 hourలో నాకు ఇష్టం వచ్చింది చెప్తా అని అది కాదు. అది లీడింగ్ ఇంటెన్షనే కాదు. మిగిలిన ఆర్గనైజేషన్ ఏ ఇంటెన్షన్ అయ్యా ఉండొచ్చు, కానీ లీడింగ్ ఇంటెన్షన్ అది కాదనమాట. అది సార్, ఇక్కడ ఒక డౌట్ సార్. మేడం. యాక్చువల్ గా మనం ఏమన్నాము, పిల్లలతో కనెక్ట్ అయ్యి ఉండాలి, వాళ్ళని జాంజిగిరి దోస్తుల్లాగా మనకి అట్రాక్ట్ అయ్యేలాగా, అంటే మనకి నమ్మకం మనుషులాగా మనకు కనిపించాలి అన్నది. యాక్చువల్ గా యాజ్ ఏ టీచర్ గా మాకేం చెప్తారంటే, పిల్లల్ని కంట్రోల్లో పెట్టాలి, పిల్లల్ని స్ట్రిక్ట్ గా చేయాలి, పిల్లలతో ఫ్రీగా ఉంటే వాళ్ళు మన మాట నెక్స్ట్ క్లాస్ లో వినరు. వినరు.
వాళ్ళని సైలెంట్ గా పెట్టాలి. అప్పుడే మనం వాళ్ళకి మైండ్ లో ఎక్కించగలుగుతాము. యాక్చువల్గా మాకు అట్లా మోటివేట్ చేస్తారు యాక్చువల్ గా. ఆ విధంగా వాళ్ళు కంట్రోల్లో ఉండరు. ఒక్కసారి మనం వాళ్ళతో ఫ్రీగా ఉంటే వాళ్ళు మన కంట్రోల్ తప్పుతారు, మన మాట వినరు. ఆ విధంగా వచ్చి మాట్లాడనీయకుండా సైలెంట్ గా పెట్టాలి. ఒకవేళ కొంచెం సౌండ్ వచ్చినా ప్రిన్సిపల్ వచ్చేస్తుంటారు అనమాట. అవును. ఎందుకు సౌండ్ వస్తుంది? ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే అలా ఉంది సార్ యాక్చువల్ గా. సో అదే అన్నమాట. అంటే ఈవెన్ మనం చదువుకున్న టైంలో కూడా అదే ఉంది. సో నిజంగా ఎంతమంది మనం అట్లా నేర్చుకున్నాం చెప్పండి. ఇప్పుడు ఆట ఆడుతూ నేర్చుకున్న ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ కావచ్చు, ఆ లీడర్షిప్ స్కిల్స్ కావచ్చు, అవన్నీ మన స్కూల్లో 4 గోడల మధ్య నేర్చుకోగలమా? చెప్తే నేర్చుకోగలమా? లేదు. అది యాక్టివిటీ మోడ్‌లో తీసుకెళ్తే తను ఎక్స్‌పీరియన్స్ చేయగలడు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడున్నటువంటి ఎడ్యుకేషన్ విధానమే అలా అయిపోయిందనమాట. 4 గోడల మధ్యలో బంధించి, పశువులకి ఎలాగైతే దాన ఏస్తామో, దాన ఏసి తినబెట్టి దానికి రైతుకు కావాల్సినట్టు పాలు ఎలాగైతే పిండుకుంటున్నాడో, నేడున్నటువంటి సమాజం అలాగనే ఉందన్నమాట. ఆ! శ్యామ్ సుందర్ సార్. ఇక్కడ ఎక్కడ కూడా యాక్చువల్ గా ట్రైనింగ్ లో ఎక్కడైనా ఏదైనా పిల్లలకు చెప్పేటప్పుడు టీచర్ అంటే ఇక్కడ ఆచార్యని కానివ్వండి, the management is different. That when you enter into the classroom, you have your own destiny, you have your own idea, you have own it. Sometimes be humorous, sometimes be strict. అంటే కళ్ళతో మనము చూసి కంట్రోల్ చేయగలగాలి తప్ప ఎక్కడ కూడా డిసిప్లైన్ ఉంచమంటే వాట్ ఈస్ డిసిప్లైన్? బెదిరించడము, ఇలా ఉంచడం, అల్లరి చేయడం కాదు. ఎప్పుడు అల్లరి చేస్తారు అనేది, అల్లరి చేయడం వాళ్ళ యొక్క తత్వం. దాన్ని బంధించి పెడితే ఏమవుతుంది? సో వీ హ్యావ్ టు గివ్ ద ఫ్రీడమ్. కంటెంట్ బట్టి మనం అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఏది చెప్తున్నామో, ఏది సీరియస్ చెప్పాలి, ఏది ఇలా చెప్పాలనే టీచర్ లోపల ఉండాల్సినటువంటి అవసరం. అన్ని వేళలా స్ట్రిక్ట్ గా ఉండకూడదు, అన్ని వేళలా భుజాల మీద చేసుకొని తిరగకూడదు, అన్ని వేళలా ఇలా చేయడానికి వీలేదు. సమయ స్ఫూర్తితో సమయానుకూలంగా ఉన్నవాడే ఉపాధ్యాయుడు. మూవేర్ ఇట్ మే బి. ఎవరు ఏది చెప్పినా, ప్రిన్సిపాల్ చెప్పినా, ఎవరు చెప్పినా, ద ప్రిన్సిపల్ కూడా దే డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు ఎంటర్ వితౌట్ అవర్ పర్మిషన్. దే హ్యావ్ టు ఆస్క్ యాజ్ ఎక్స్క్యూజ్ మీ, దెన్ ఓన్లీ దే కెన్ ఎంటర్ ఇన్ టు ద క్లాస్. సో అంతటి సామ్రాజ్యంలో మనం ఆ పిల్లవానికి ఏం చేస్తున్నామని మనసా వాచా కర్మణ్యే ఆ పిల్లని యొక్క అభివృద్ధిని కాంక్షించేటువంటి ఉపాధ్యాయునిగా అక్కడ ఖచ్చితంగా మనం చాలా ఎదిగి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. నాట్ ఫర్ ద టెక్స్ట్ బుక్ ఈజ్ ఓన్లీ దట్ రీడింగ్ ద లైన్స్. జస్ట్ నౌ వి సెడ్ 2 లైన్స్ చదువుతాం, కానీ 20 మినిట్స్ ఆఫ్ ద క్లాస్ చెప్పగలగాలి. వాడికి ఎన్ని విధాలుగా హ్యాపీగా ఉంచగలుగుతామో చూడాలి. సింప్లీ బెదిరించి చెప్పడం అనేది కాదు. ఇప్పుడు శైలజ గారు అన్నారు, దట్ ఈస్ నాట్ ద క్రైటీరియా, దట్ నో వన్ సేస్ దట్. సింప్లీ దే సే దట్ పక్క క్లాసులకు డిస్టర్బ్ అవుతుంది అని అంటాం, నవ్వితే డిస్టర్బ్ అవుతుంది, ఏదైనా డిస్టర్బ్ అవుతుంది. బట్ థింగ్ ఈస్ దట్ మీరు పిల్లల్ని చాలా సంతోషంగా ఉంచినప్పుడు మాత్రమే వాళ్ళు నేర్చుకోగలుగుతారు. మీరు సీరియస్గా ఉంటే మీరు పోయిన తర్వాత డబుల్ అల్లరి చేస్తారు. మీరు ఉన్నా లేకున్నా క్లాస్ రూమ్లో చక్కగా ఉండగలిగారంటే యు ఆర్ ది గ్రేట్. అది దృష్టిలో పెట్టుకోండి ఎవరైనా, ఏ టీచర్ అయినా. సో దిస్ ఇస్ వాట్ ఐఎమ్ ఎప్పుడు నేను ఇదే చెప్తాను, వాడికి అర్థమయ్యే రీతిలో చెప్పండి. వాడు ఒకటే అంటాడు, ఆచార్యవర్య నీ పాండిత్యం అంతా కూడా తీసి నీ జేబులో పెట్టుకో, నా లెవెల్లో నాకు అర్థమయ్యే రీతిలో నాకు ఎక్స్ప్లెయిన్ చేయి అంటాడు. ఇట్ మేబీ నీకు ఎన్ని డిగ్రీలో నాకు తెలియదు, ఏమున్నదో నాకు తెలియదు, కానీ నాకు అర్థమయ్యే రీతిలో చెప్పు అని చెప్తాడు. దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు స్టెప్ డౌన్ ఇన్ టు ద లెవెల్ ఆఫ్ దట్ వన్. అండ్ వీ హ్యావ్ ద టీచర్ ఫ్రెండ్లీ స్టూడెంట్స్ ఉంటారు. టీచర్ ఫ్రెండ్లీ స్టూడెంట్స్తో దగ్గర పోయి చెప్పాల్సిందే. వాడు బెదిరిస్తే రాదు, వాడిని ప్రేమతో చెప్తేనే వస్తుంది. మీరు ప్రేమతో చూడండి, క్లాస్లో ఎవ్వరు టీచర్ ఫ్రెండ్లీ, అందరు టీచర్ ఫ్రెండ్లీ స్టూడెంట్సే ఉంటారు. ఎవరు కూడా వీళ్ళకి రాదు అనడానికి ఆస్కారమే దొరకదు. సో దట్స్ వాట్ మై ఎక్స్పీరియన్స్, వాట్ ఇట్ సేస్ దట్. అది చక్కగా మనం చెప్పగలగాల్సిందే. అంటే మీ టీచింగ్ లోపల మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. యూ హ్యావ్ టు